కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. దేవుడి దినము ఈ వాక్యములలో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి చేరవలసి ఉండగా వారు అరణ్యములోనే ఎండిన ఆకుల వలె రాలిపోయారని, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేకపోయారని మనం విన్నాం. ఎందుకు స్వతంత్రించుకోలేకపోయారు అని మనం ధ్యానం చేస్తూ వారిలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు బట్టే వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటి వారిలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు అంటే భయము. ఆ తర్వాత మనం ధ్యానం చేసాం. రెండవది చావు. పదే పదే వారి నోట చావు అనే మాట రావడం వల్ల వారు కనానుకి చేరలేకపోయారు. ఎందుకంటే ప్రభు ముందే చెప్పారు, మీరు నా చెవిలో చెప్పినదే నేను మీకు చేస్తాను. దేవుని చెవిలో ఇశ్రాయేలులు ఏం చెప్పారంటే, ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు, మేము చచ్చిపోతేనే బాగుండు కదా. మనిషి మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. ఇదే సందర్భంలో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు. నీ నోటంటే ఏం వస్తుందో దేవుడు వింటాడు. కనుక నోరు చాలా జాగ్రత్త. మన నోరు సరిగ్గా లేదా రేపొద్దున మన నోటి ఫలమే మనం అనుభవించవలసి వస్తుంది. కనుక చాలా జాగ్రత్త. వారు మేము చనిపోతే బాగుండు, అక్కడ చనిపోతేనే మేలు కదా, ఇక్కడ చచ్చిపోతేనే మేలు కదా, మేము చనిపోయి ఉంటేనే బాగుండేది కదా అని చెప్పి పదే పదే వారి నోటంట మాట్లాడిన చావు మాటే వారి మరణానికి కారణమైంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, భయము అనే లోపము నీలో లేకుండా చూసుకో. చావు అనే మాట నీ నోటంట రాకుండా చూసుకో. మూడవదిగా మనం ధ్యానం చేసాం, సనిగే గుణం ఉండకూడదు అని మనం ధ్యానం చేసాం. గతించిన వారం దేవుడు మనతో మాట్లాడాడు. సనగొద్దు, జరిగిపోయిన విషయాల గురించి సనగొద్దు, ఎదుటివారి గురించి సనగొద్దు, నీ గురించి నీ లోపల నీవు సనుక్కోవద్దు, సావుకుల మీద సనగొద్దు, ఏ విషయం గురించి సనగొద్దు, శ్రమలో సనగొద్దు. ఇలా సనుగుడు అనే అంశములో కొన్ని రకాలైన సనుగుడు గురించి మనం ధ్యానం చేసాం. ఏ సనుగుడైనా మనకు ఉండకూడదు. ఎందుకని? వారు సనిగి సంహారకుని చేతిలో పడ్డారు అని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ వచ్చారు. అవునా? ఇప్పుడు మరొక మాట మనం ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. చూడండి, శ్రేష్టమైన దేశాన్ని దేవుడు ఇశ్రాయేలుకు ఇవ్వాలని కోరితే వారు దాన్ని నిరాకరించడమే కాదు, నేను ఇస్తానురా బాబు అని చెప్పిన మాట వారు నమ్మలేదు. ఇంటికి వచ్చి గడప తట్టి, తలుపు తట్టి, ఒరే నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందిరా అనంటే ఎవడు తోసి తలుపులేసేస్తాడు? ప్రతి నెల మొదటి తేదీన మనోళ్ళకి వస్తాయి. ఏంటి? ఇంటింటికి వచ్చి మరి ఇస్తారు. తలుపు తట్టి, అమ్మా బయటికి రండి అన్నప్పుడా, జ్వరంగా ఉంది మళ్ళీ రా అంటామా? జ్వరంగా ఉన్న దేక్కొనో ఈడ్చుకొనో ఏదోలాగా వచ్చి కూర్చొని తోసుకొని వచ్చేసి, లేకపోతే ఒరే కొడుకా నన్ను రెక్కట్టుకు నీడ్చిపోరు ఎక్కడికే గుమ్మం కాడకి, ఎందుకని వచ్చారు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఒరే కొడుకా నువ్వు తీసుకెళ్ళదా, డబ్బులు పోతాయి అని చెప్పి ఆలో ఏలో ఎవరినో మొత్తానికి బ్రతులాడుకొని వెళ్ళిపోయి తీసుకొని గడప దగ్గర ఫంక్షన్ వస్తే వదులుకుంటామా? గడప దగ్గరకు ఉద్యోగం వస్తే వదులుకుంటామా? నీ ఇంటి ద్వారం దగ్గరికి అవకాశాలు వస్తే వదులుకుంటావా? అసలు వదులుకోము. దేవుడు అలాగే ఇశ్రాయేలు ప్రజలకు రమ్యమైన దేశమును వారికి ఇస్తే వారు మాకొద్దు అన్నారంట. అందుకే బైబిల్ ఏమని రాయబడింది? రమ్యమైన దేశమును వారు నిరాకరించిరి. గొప్ప దేశమును దేవుడు వారికి ఉచితంగా ఇస్తానంటే దాన్ని వద్దనుకున్నారు, కాదనుకున్నారు. ఈ రోజున చాలా మంది అలాగే దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన బహుమానాలు కాదనుకుంటున్నారు.
యేసు ప్రభువు నిత్య జీవం ఇస్తానంటే నిత్య జీవమునిచ్చి యేసు ప్రభుని కాదనుకుంటున్నారు చాలామంది. సర్వమానవాళ్ళు రక్షించబడ్డానికి, సర్వమానవాళి పాపములు కడిగి మోక్షమునకు అర్హులుగా చేయడానికి ఈ సర్వ ప్రపంచములో తన రక్తమును కార్చి ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. కానీ ఈ రోజున కూడా ప్రజలు దేవుడు అనుగ్రహించే ఆ దివ్యమైన, శ్రేష్టమైన, ఘనమైన, మహిమ కలిగిన రక్షణ కాదనుకుంటున్నారు ఈనాటి ప్రజలు కూడా. అలాగే ఇశ్రాయేలులు దేవుడిస్తున్న రమ్యమైన దేశమును కాదనుకుని నిరాకరించి, మాకు అవసరం లేదు, మాకు వద్దు, మాకు ఈనాటి పూట తిండుంటే చాలు, ఈనాటికి బట్టుంటే చాలు, ఈనాటికి బియ్యం ఉంటే చాలు, ఈనాటికి నీళ్లుంటే చాలు, అక్కడికి వెళ్తామో లేదో మాకు తెలియదులే అన్నట్టుగా దేవుడించే రమ్యమైన, మంచి, శ్రేష్టమైన దేశమున వారు నిరాకరించారు, వద్దనుకున్నారు, కాదనుకున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం. అయితే వారు కాదనుకోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మాట నమ్మలేదు. ఇస్తానని చెప్పాడు కానీ ఇస్తాడేంట్లే, నడిపిస్తానని చెప్పాడు కానీ నడిపిస్తాడేంట్లే. 20 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికే 10 సంవత్సరాలు అరణ్యములు నడుచుకుంటా వచ్చాం, 10 సంవత్సరాలు అయిపోయింది, ఏది దేశం ఏది? చాలా బాధాకరమైన మాట అది. ఆయన మాట నమ్మకపోయిరి. మాట్లాడింది ఎవరు? దేవుడు. నీకు వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. నీకు మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. నీతో మాట్లాడింది ఎవరు? దేవుడు. నీకు దర్శనమిచ్చింది ఎవరు? దేవుడు. నీకు కల ద్వారా తెలియజేసింది ఎవరు? దేవుడు. నడిపిస్తాను అన్నది ఎవరు? దేవుడు. నీకు అభయం ఇచ్చింది ఎవరు? దేవుడు. అభయం ఇచ్చిన దేవుడు, మాట్లాడిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో ఆ వాగ్దానం, ఆ మాట నెరవేర్చలేడా? నెరవేరుస్తాడు. కానీ ఇశ్రాయేలులు దేవుని మాట నమ్మలా. నీవు మనుషుల మాటలు నమ్మలేదంటే పర్వాలే, దేవుని మాట కూడా నమ్మలేదంటే నువ్వు ఇంక ఎవరి మాట నమ్ముతావు? ఆయన అన్నాడు, నాయనా మీకు రమ్యమైన దేశాన్ని నేను ఇస్తాను. అబ్బా, కట్టని గృహాలు, నాటని ద్రాక్ష తోటలు, త్రవ్వని బావులు, ద్రవ్యముతో నింపబడిన ఇళ్ళు, సకల సౌఖ్యాలు మీకు అక్కడ ఉంటాయి. ఎందుకని? ప్రపంచమునకు ఆభరణమైనటువంటి దేశము నేను మీకు ఇవ్వబోయేది. ఆ దేశంలో ఏ లోపం ఉండదు, ఆ దేశంలో ఏ కొరత ఉండదు. ఎందుకో తెలుసా? అది దేవుడని యెహోవా లక్ష్య పెట్టే దేశము. ఎందుకో తెలుసా? అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అది దేవుడు ఎంత అవకాశం ఇస్తే వద్దనుకున్నారు. ఈరోజు కూడా చాలామంది అలాగే. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కాదనుకోరు. ప్రతి నెల అదేంటది చెప్పండి పెన్షన్ వస్తే కాదనుకోరు. కానీ దేవుని సన్నిధి ఎన్నిసార్లు కాదనుకుంటారు? నీకు విషయం చెప్పనా? నీకున్న గవర్నమెంట్ ఉద్యోగం కంటే, నీకున్న చేతి పనికుంటే, నీకున్న వెండి బంగారముల కంటే, నీవు ప్రతి నెల అందుకునే పెన్షన్ కంటే విలువైనది, ఘనమైనది దేవుని సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. పెన్షన్ వస్తే 4 రోజుల్లో చేతి పని డబ్బులు వస్తే 10 రోజుల్లో, అవునా? నెల చివరి జీతం అందుకుంటే వెంటనే ఈఎంఐకి 4,000, ఆ సీటీకి, దీనికి, డ్వాక్రాకి, ఇది, ఇంకా రైతు మిత్ర ఏమైనా ఉందా లిస్టు, ఎల్ఐసికి అది ఎంత, దీనికి ఎంత, దానికి ఎంత, పోవడమే. ఇంకా ప్రతి నెల వచ్చే జీతాలు ఎవరైనా వద్దనుకుంటారా? కాదనుకుంటారా? కానీ రమ్యమైన దేశముని ఇశ్రాయేలులు కాదనుకున్నారు. ఎందుకంటే వారు ఆయన మాట నమ్మలేదు. దేవుని మాట. మనిషికిచ్చే మాట నిలబడకపోవచ్చు, మనిషి దేవునికిచ్చే మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. కానీ దేవాతి దేవుడే మనిషికిచ్చిన మాట మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు ఆయన. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. బైబిల్లో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు
ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా చాలు. దేవుడు, నీవు లేచి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను, అనేక జనములకు నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఈ వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చలేదా? అబ్రహాముని రోజున భూలోకంలోని అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంచలేదా? ఈ రోజున ఏమి చేతకాని నేను, భయపడే నేను ధైర్యముతో దేవుని సేవ కొరకే తల్లిదండ్రులను విడిచిపెట్టుకొని, సొంత ఆస్తులను విడిచిపెట్టుకొని, ఏమీ లేకుండా రిక్త హస్తాలతో ముందుకు అడిగేయడానికి గల కారణం ఏంటి తెలుసా? అబ్రహాము జీవిత అనుభవము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజున అబ్రహాము అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నిజం. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాలు, మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకొని, ఆ సందర్భాల ద్వారా దేవుడు నన్ను బలపరిస్తే ఈ రోజుకి సేవలోకి అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాల పైనే దేవుడు ఇచ్చేవాడిగానే నన్ను చేసాడు తప్ప తీసుకునేవాడిగా చేయలే. దేవుడు నన్ను నడిపిస్తున్నాడే తప్ప ఎక్కడ ఆగిపోయేలా చేయలే. కారణం ఏంటి తెలుసా? ఆనాటి అబ్రహాము పొందుకున్న వాగ్దాన ఫలం ఈ రోజున నేను కూడా అనుభవిస్తున్నా, మీరు కూడా అనుభవిస్తున్నారు. దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మాట నమ్మలా, మనుషుల మాట నమ్ముతారు. వాడెవడో వచ్చి ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ఎవడో ఒక్క 3 పదాలు 3 ముక్కలు పలికితే ఆ 3 ముక్కల కొరకు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను, స్థానిక సేవకులను, సంఘాన్ని విడిచిపెట్టి లేచిపోయి వెళ్ళిపోయేవారు ఎంతోమంది ఉన్నారు ఒక్క 3 ముక్కల కోసం. అదేమంటాడు? ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చూడలేకపోతే నేను ఉండలేకపోతున్నాను, ముద్ద కూడా దిగట్లేదు, కడుపు ఎప్పుడు చూసినా గ్యాస్ ఫామ్ అయిపోతుంది, తిన్నది అరగట్లేదు, కంటికి నిద్ర రావట్లేదు. వాడు ఒక్క మాట, ఒక్క 3 ముక్కల్లో ఒక్క సెంటెన్స్ మాట్లాడితే ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న మాటకి వెళ్ళిపోయి తమ జీవితాలు దారబోసుకునేవారు ఎంతమంది ఉన్నారు? నిజంగా నీకు తెలుసా? ఎవడో అన్నాడు, ఒక మాట చెప్పాడు, నిజంగా బ్రతుకు కాలం అంతా అలాగే చూసుకుంటాడా వాడు? ఏమండి, మీలో చాలామంది ఉండుండొచ్చు భార్య భర్తలు ఐ లవ్ యూ చెప్పుకున్న వాళ్ళు ఒకవేళ ఉండుండొచ్చు. నిజంగా అలాగే ఆ పదాన్ని, ఆ మాటను కాపాడుకోగలుగుతున్నారా? ఇక్కడ కూర్చొని మనందరం కూడా పెళ్ళిళ్ళకి ప్రమాణాలు చేసాం, వ్యాధిలో, కష్టములో, బాధలో, ఇబ్బందులు, ఇరుకులో తోడుగా ఉంటామని. వాటిని నిజంగా మీరు పోషించగలుగుతున్నారా? లేదే. మనిషి ఎదుటి మనిషితో చేసే ప్రమాణమైన, మాటైనా, వాగ్దానమైనా తప్పే అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉంటాయి. కానీ దేవుడు మనిషికి ఇచ్చిన వాగ్దానము 100కి 100 పాళ్ళు ఎప్పటికీ తప్పిపోదు, తొలగిపోదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారముగానే అతన్ని ఆశీర్వాదముగా చేశాడు, గొప్ప జనముగా దేవుడు చేశాడు, అతన్ని ఆశీర్వదించాడు దేవుడు, అతని నామమును గొప్ప చేశాడు. అంతేకాదు 7వ వచనంలోకి వస్తే ప్రభు అబ్రహాముతో అన్నారు, అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా, దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో? యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, బాబు నాయనా నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? దేవుడు ఏ భూమి ఇస్తానని చెప్పాడో నేటికి ఆ భూమి మీద ఇశ్రాయేలు బ్రతుకున్నారు. దేవుడిచ్చిన మాట తప్పాడా? నీ సంతానాన్ని గొప్ప చేస్తానన్నాడు, నీ నామమును హెచ్చిస్తానన్నాడు, నిన్ను అనేకులకు ఆశీర్వాదముగా చేస్తానన్నాడు. ఇవన్నీ నెరవేర్చాడు దేవుడు. నీ సంతానానికి ఆ భూమిని ఇస్తానని చెప్పాడు దేవుడు, అది కూడా నెరవేర్చాడు. అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఖచ్చితంగా మన జీవితాల్లో
నెరవేరుస్తాడు. ఒకవేళ వాగ్దానం పొందుకొని నీవు తప్పిపోతావేమో కానీ వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు తప్పిపోడు. తెలుసా నీకు ఆ విషయం? ఎంత బాధాకరం అంటే, దేవుడు మాట్లాడి నేను మీకు ఇస్తాను, మీ శ్రమను, మీ బాధను, నిర్గమకాండంలో మీ దుఃఖమును, మీ కష్టమును నేను చూచాను. ఈ ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను నడిపించడానికి దిగి వచ్చాను అని దేవుడు చెప్తే ఆ మాట నమ్మలేదు వాళ్ళు. దేవుని వాగ్దానాలు వాళ్ళు నమ్మలే. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చలేదా? ఆ భూమిని ఇస్తానని చెప్పాడు, అలాగే ఇచ్చాడు. ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు, అలాగుననే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. చూడండి 15వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో చూడండి. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. దేవుడు భూమి ఇస్తానని చెప్పాడు, భూమి ఇచ్చాడు. నిన్ను ఆశీర్వాదముగా చేస్తానని చెప్పాడు, దేవుడు చేశాడు. దేవుడు ఏమన్నాడు? బాబు, నీ ఇంటి పెద్ద దాసుడని ఎలియాజరు నీ కుటుంబానికి వారసుడు కాదు, నీ ఆస్తికి వారసుడు కాదు. మరి ఎవరు నీ ఆస్తికి వారసుడు? నీ గర్భవాసమున ఒకడు పుడతాడు. పిల్లలు పుట్టగా నీవు సారా బాధపడుతున్నారు కదా. నీ భార్య గొడ్రాలుగా ఉంది కదా, నీ భార్య గర్భమునే తెరుస్తాను. నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు కుమారుడు, వారసుడవుతాడు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు, చేశాడా లేదా? చెప్పాడంటే చేస్తాడంతే. ఈ పాట ఎవరు సెట్ అవుతుంది? చెప్పండి, ఎవరు సెట్ అవుతుంది? కేవలం యేసు ప్రభుకు మాత్రమే సెట్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? వాగ్దానము చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చి తీరతాడంతే. నమ్మడం నమ్మపోవడం నీ చేతిలో ఉంది. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం నీ చేతిలో ఉంది. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? ఎలియాజరు కాదు, అబ్రహాము నువ్వు బాధపడకుండు, అబ్రహాము నీ బహుమానం అత్యధికంగా చేస్తానంటే ఉండయ్యా. ఏం చేస్తావు? ఏం చేసావు? నేనేమో ఆలోచనలో పడిపోయా. ఇంకెప్పటికైనా ఇంటి పెద్దదాసుడు ఎలియాజరు ఆస్తి కర్తని నేను నిర్ణయం చేసుకున్నా అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాము నాయనా ఒకసారి బయటికి రా అని దేవుడు బయటికి తీసుకొచ్చి గుడారంలో నుంచి చూడు, ఆకాశంలోకి చూడు, నక్షత్రాలు లెక్కపెట్టు, 1 2 3 ప్రభా నేను లెక్క పెట్టలేకపోతున్నాను నాయన, అలాగున నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముకి 100 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒక మంచి కుమారుడు, విధేయుడైనటువంటి కుమారుణ్ణి దేవుడు అబ్రహాముకు బహుమానముగా ఇచ్చాడు. అంటే మన దేవుడు మాట తప్పే దేవుడు కాదు, వాగ్దానము చేసి దానిని మార్చేవాడు కాదు. వాగ్దానము చేస్తే అబ్రహామే తప్పిపోయాడు తప్ప దేవుడు తప్పిపోలా. 15వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాగ్దానం నెరవేర్పు ఇంకా జరగక భార్య తొందర పెడతా ఉంటే భార్య సలహాను తీసుకొని తన దాసి అయిన హాగరుతో పోయి కుమారుని కన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. వాగ్దానము చేసిన వాడు ఖచ్చితంగా దానిని అమలు చేస్తాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టకుండా తొందరపడి వాగ్దానము నెరవేరక ముందే హాగరుతో పోయే కుమారుని కన్నాడు. వాగ్దానం ఎవరు తప్పిపోయారు? దేవుడా మనిషా? ఎవరు తప్పిపోతారు వాగ్దానాలు? మనిషి తప్పిపోతాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానంలో నుంచి నీవు వైదొలగిపోవాలేమో కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు తప్పించడు. ఒకవేళ నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరలేదు అంటే ప్రాబ్లం నీలోనే ఉండొచ్చు. నీ అవిశ్వాసమును బట్టో, నీ భక్తిహీనతను బట్టో, నీలో ఉన్న పాపమును లోపమును బట్టో ఆ వాగ్దానమును ఒకవేళ నువ్వు పొందలేదేమో కానీ
దేవుడు వాగ్దానములు నెరవేర్చలేని అసమర్థుడు కానే కాదు. కుమారుని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. దేశముని ఇస్తానని చెప్పాడు, దేవుడు ఇచ్చాడు. నేను ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తానన్నాడు, చేశాడు దేవుడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ చూడండి, దేవుడు ఇంకా వాగ్దానం చేస్తున్నాడు. 6వ వచనం, 17:6. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చుదురు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ప్రతి అక్షరము కూడా నెరవేర్చాడు. నీకు విషయం చెప్పనా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములను ప్రతి అక్షరమును కూడా నెరవేరుస్తాడు. అందులో సందేహం లేదు. ఆ దేశం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు, చేశాడు. నీ నామమును గొప్ప చేస్తానన్నాడు, చేశాడు. నిన్ను ఆశీర్వాదముగా చేస్తానన్నాడు, చేశాడు దేవుడు. కొడుకునిస్తానన్నాడు, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అంటాడు, నీలో నుండి జనములు, నీలో నుండి రాజులు వస్తారు, వచ్చారు. చూడండి, మీకు ఆ లేఖనాల ఆధారాలు చూపిస్తాను. మత్తయి సువార్త, ఈ లిస్ట్ నేనే చదువుతాను, మీరు వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను. ఎందుకంటే రాజులు నిజంగా వచ్చారో లేదా అబ్రహాము సంతానం నుంచి మనం తెలుసుకోవాలి కదా. 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరేసును జరాహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినదాబును కనెను, అమినదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును. ఇక్కడ చూడండి, రాజైన దావీదును. అబ్రహాము సంతాన వంశావళి లిస్టు చదువుకుంటా వస్తే రాజైన దావీదు ఎవరు? రాజైన దావీదు. ఇక్కడ నుంచి చూడండి, 7వ వచనం. సొలొమోను రెహబామును కనెను. వీళ్ళందరూ రాజులే. రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆస యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్యాను కనెను, మనష్య ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. ఈ లిస్ట్ అంతా ఏంటిది? రాజుల లిస్టు. అర్థమవుతుందండి? అలా మనం కిందకు వస్తే చూడండి, 15వ వచనం నుంచి చదువుతున్నాను. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్తని యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు ఎవరు? యూదుల రాజు. యూదుల రాజు. మన దేవుడు ఎవరు? రారాజు. దేవుడు ముందు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఏమని? నీ సంతానముల నుండి జనములు, రాజులు బయలుదేరతారు. బయలుదేరే రాజులు అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానములన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. దయచేసి నేను తెలియజేస్తున్న ఒక మాట, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానమును సందేహించుకో. దేవుడు నీతో మాట్లాడాడా? ఆ మాట నువ్వు సందేహించుకో. మనుషులు మాట ఇస్తే తప్పుతారు, మనుషుల మాట ఇచ్చి మారుస్తారు. అవునా? నాకు తెలిసిన ఇద్దరు యవనస్తులు, యవనుడు యవనస్తురాలు ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకుంటే ఈయన అన్నాడంట ఆ అమ్మాయితోనే, ప్రేమించుకున్నారు, ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారు, ఫోన్లో చాటింగ్లు మీటింగ్లు జరుగుతున్నాయి. ఈయన అన్నాడంట ఒకరోజు, నువ్వు నాకు లావుగా ఉండడం అంటే నచ్చదు, నువ్వు కొంచెం లావుగా ఉన్నావు అన్నాడంట. యథార్థంగా జరిగిందండి, నేను లేని మాట చెప్పట్లే, రాజమండ్రిలో జరిగిన సంఘటన నేను చెప్తున్నా. నువ్వు లావుగా ఉన్న వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అంటే ఆమె గారు మొత్తం తినడం మానేసింది. ఏంటది? నాన్ వెజ్ తినడం మానేసింది. ఎవరి కోసం? దాదాపుగా 5-6 నెలల్లో ఆయన అలా అన్నాడని, ఆయనకు అనుగుణంగా మారిపోవాలని
ఏం చేసింది? 6 నెలలు మానేసింది. ఆయనకు అనుగుణంగా ఉండాలని. అర్థమవుతుందా? మీకోసం నేను ఇలా తయారవుతా. ఎలాగా? నాజూగ్గా తయారవుతా అని చెప్తున్నా. 6-7 నెలలు పాటించిన ఈమె ఆ తర్వాత బండెక్కితో జాగ్రత్త దిగిపోతుంది. పెళ్ళైన తర్వాత. పెళ్ళికి ముందు ఏం చేసింది? మీకోసం నేను ఇలాగే ఉంటా అన్నది. పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? జాగ్రత్త దిగిపోతుంది. ఇక ఎత్తులెక్కించాలంటే మేము కష్టం, మాకు పురుషులమైన మాకు కష్టం. అవునా కదా? టైర్లు ఎవరినైనా ఎత్తులో బరువు ఉన్న వాళ్ళు ఎక్కించుకొని నాకు ఎంత భయం ఏంది? నాకు చాలా భయం. నాకు ఎందుకని? మనం 46 కేజీలు బరువు, 46. ఇప్పుడు నాకు తెలిసి తగ్గిపోయి ఉంటాను. ఇంకానే 46 కేజీలు ఎత్తుల్లో ఎక్కించుకున్నా నాకు ఏమవుతుంది? పరదేశు అమ్మ పట్టుకోడు. ఇంకెక్కడట్టుకుని ఎవడట్టుకుంటాడు? అవునా? లేచిపోవడమే. ఇప్పుడు ఎందుకు అలా అయిపోయింది? మాట కొంతకాలం నిలబెట్టుకుంది, కానీ తర్వాత నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చాడా ఎప్పటికైనా ఆయన నెరవేరుస్తాడు నీ జీవితంలో, అందులో సందేహం ఏమీ లేదు. కాబట్టి ఇశ్రాయేలీలు నమ్మనట్టుగా, దేవుని వాగ్దానములు ఇశ్రాయేలు సందేహించినట్లుగా మనము ఎప్పుడు ఎన్నడూ దేవుని వాగ్దానములు సందేహించకూడదు. దేవుడే వాగ్దానాలు ఇచ్చాడు నీకు. రాసుకున్నావా? వాటిని నీ డైరీలో రాసుకున్నావా? నీ బైబిల్లో రాసుకున్నావా? గుర్తు చేసుకుంటున్నావా ప్రతిదినం? దేవుడిచ్చిన వాగ్దానములు అవి నెరవేరుతాయి. అవి స్థిరమైనవి, అవి శాశ్వతమైనవి. మనుషులు ఒకవేళ నీకు మాటిచ్చి తప్పేశారేమో, మనుషులు ఒకవేళ నిన్ను నమ్మించి మోసం చేశారేమో, నా దేవుడు నమ్మించి మోసం చేసేవాడు కాదు. వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గదిలో ఉంటుంది దేవానం. ఫస్ట్ మాకు అది గిఫ్ట్ ఇచ్చారు మ్యారేజ్కి. నేను ఈ పక్కన ఇంట్లో మొన్నటి వరకు అద్దుకునే వాళ్ళం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ దాని మీద దేవాన్నమే పడుకుంటే ఒకరోజు కల అవుతుంది. ఏం కల తెలుసా? ఇప్పుడు దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు కదా, ఇదే పోలిక నేను ముందే చూసా కల్లో. నిజంగా చెప్తున్నా, ఇదే పోలిక నేను కల్లో చూసా. నేను ఆ మంచమే పడుకున్న కల అవుతుంది. కల్లో నేను వాడు పుట్టలేదు అప్పటికే, వాడితో ఆడుకుంటున్నాను. నేను వాడితో ఆడుతున్నా. దేవుడు చూపించాడు నాకు. అంటే ఏంటి? నీకు మగబిడ్డను ఇస్తానని దేవుడు చూపించాడు. చూపించిన దేవుడు ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఎన్నో వాగ్దానాలు పొందుకుంటారు. ఎప్పుడు? భక్తి, భయము, విధేయత ఎప్పుడు వచ్చేస్తుంది మనందరికీ? ఎప్పుడు? జనవరి 1 30 వాగ్దానాలు కార్డులు ఎప్పుడు తెస్తారండి? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. 31 నాటేనా? ప్రభువా శుద్ధి చేయి నాయన, కడుగు నాయన, పరిశుద్ధపరచు ప్రభా. దేవా నేను పట్టుకుంటున్నాను, అయ్యా కార్డు లాగేస్తున్నాను ప్రభా, ఇదిగో చెయ్యట్టాను నాయన. ఇంచేసి వినండి, అపార్థం చేసుకోవద్దు. కార్డుల్లో తీసుకునే వాగ్దానాలు కాదు, నేరుగా నీవు పొందుకోవాలి. దేవుడి నుంచి వాగ్దానం నేరుగా నీవు పొందుకోవాలి. దేవునితో గడుపు. నేరుగా నీవు దేవుని స్వరం వినాలి. ఆ అనుభవంలోకి మనం రావాలి. ఆ వాగ్దానం పొందుకోవాలి. దేవుని వాగ్దానం పొందుకుంటే ఆకాశము భూమి గతించిపోయినా ఆయన వాగ్దానము, ఆయన మాట ఎప్పటికీ గతించదు. నీ జీవితంలో నెరవేరుతుంది అంతే. అబ్రహాముతో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు. ఆ నెరవేర్పు మనం కల్లారా చూస్తున్నాం ఈ రోజున. ఇస్సాకునిచ్చాడు, దేశమునిచ్చాడు, తన సంతానం నుంచి దేవుడు రాజులను లేవనెత్తాడు, ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడు, అతని నామమును గొప్ప చేశాడు, అతనినే ఒక ఆశీర్వాదముగా మార్చేశాడు దేవుడు. చనిపోయిన లాజరేలు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అంటే ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళమని కాదు, ఫస్ట్ ఎలాగని ఎక్కడికి వెళ్తాం? విశ్వాసులకు తండ్రి అయిన, దేవునికి స్నేహితుడైన అబ్రహాము గారి దగ్గరికి వెళ్తాం. మనం వెళ్ళగానే హార్ట్ఫుల్లీ వెల్కమ్ మై డియర్ చైల్డ్ అని పట్టుకుని ఇలా ముద్దు పెట్టుకుంటాడు, ఆయన కౌగిలించుకుంటాడు. అర్థమవుతుందా? అంత ఉన్నతమైన స్థితిలో ఈ రోజున ఆయన ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నాడు ఆయన. కాబట్టి గుర్తుపెట్టుకోండి,
దేవుడిచ్చిన వాగ్దానాలు ఎప్పుడు సందేహించొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా ఆయన తప్పక నెరవేరుస్తాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. అదే విధముగా తన కుమారుడిని ఇస్సాకుకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. చూడండి బైబిల్లో ఆదికాండము 26వ అధ్యాయము. వాగ్దానము నెరవేర్చే దేవుడు అనే రుజువు ఈరోజున మనకు తెలియాలి. ఎందుకంటే చాలాసార్లు మనం దేవుని వాగ్దానాలను సందేహిస్తున్నాము. 26వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూడండి. దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇస్సాకు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇస్సాకుతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో ఈ దేశములో పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉన్నా. అంతేకాదు, గుర్తుపెట్టుకో ఇస్సాకు, ఈ దేశములని నేను నీ సంతానానికి ఇస్తా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈ రోజున దేవుడు తన ప్రజలకు కొన్ని దేశాలను స్వాధీనపరుచుకునే సామర్థ్యం ఇచ్చాడు. ఈ రోజున తన ప్రజల స్వాధీనంలో దేవుని వాగ్దానములు పొందుకున్న ఆయన బిడల స్వాధీనంలో అనేకమైన దేశాలు ఉన్నాయి. ఈ రోజున దేవుని వాగ్దానములు పొందుకున్న ఆయన బిడలు అనేక దేశాల మీద ఏలుబడి చేస్తున్నారు. ఆ వాగ్దాన నెరవేర్పు ఈ రోజున కల్లారా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. అంతేకాదు, ఇస్సాకుకు దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. అదే విధముగా ఆదికాండం 28వ అధ్యాయములో యాకోబు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చూడండి 28వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి, యాకోబు నేను నీకు తోడు ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని చెప్పగా. దేవుడు యాకోబుతో కూడా ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. అంతేకాదు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు వాగ్దానం చేసాడంటే అర్థం ఏంటో తెలుసా? వినాలి. దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానం చేసాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వాగ్దానము నెరవేర్చే వరకు ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. అది అర్థం. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఏంటో తెలుసా అర్థం? అది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు, ఇస్సాకుకి వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. అన్నకు భయపడి అన్న చంపేస్తాడని భయపడిపోయి యాకోబు పారిపోతా ఉంటే అరణ్యములో దేవుడు ప్రత్యక్షమై, యాకోబు భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నా, వెళ్ళు, నిన్ను కాపాడుతాను, నువ్వు ఏ స్థలానికి వెళ్ళా కాపాడుతాను, అంతేకాదు మరలా నిన్ను తిరిగి తీసుకొస్తాను. దేవుడు తీసుకొచ్చాడు తర్వాత యాకోబుని తిరిగి. మరలా దేవుడు యాకోబుని తిరిగి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు మాట ఇస్తే తప్పక దానిని నెరవేరుస్తాడు. ఇలాగ బైబిల్లో మీకు నేను చూపించాలండి, ఎన్నో ఉన్నాయి దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చిన సందర్భాలు. మనుషులకు వాగ్దానము చేసి ఆయన వాటిని నెరవేర్చిన సందర్భాలు బైబిల్లో ఎన్నో చూస్తాం. ఇక చెప్పాలంటే మనుషులే మాట ఇచ్చి తప్పేశారు. యాకోబు ఏమన్నా తెలుసా? ప్రభువా, సరే అయితే నిజంగా నువ్వు ఇలా చేస్తే, నిజంగా నువ్వు నన్ను కాపాడితే, నిజంగా నాకు తిరిగి ఆహారము, ధరించడానికి వస్త్రము నీవు నాకు దయచేస్తే, నేను చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తే, ఇదిగో నిత్యముగా నేను నిలిచి ఉన్న ఈ స్థలము మందిరం అయిపోతుంది. వాగ్దానం చేస్తాడు ఎవరికి? దేవునికి. ఏమన్నాడు? నువ్వు నిజంగా అలా తీసుకొస్తే కనుక, మరలా నాకు క్షేమంగా వస్తే కనుక, నేను ఎక్కడ నిలబడి ఉన్నానో ఇక్కడ నీ కోసం ఒక చర్చి కట్టేస్తాను అన్నాడు. అంతేకాదు, నా రాబడి అంతటిలో నీకు 10వ భాగం ఇస్తానని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే యాకోబే చేసిన మాట నిలబెట్టుకోలే.
వచ్చి మందిరంగా అట్లా సుక్కోతులో పాకలేంచుకున్నాడు. వచ్చి మందిరంగా అట్లా వచ్చి దశమ భాగం ఇవ్వాలా, అన్నకి కానుక పంపించాడు. ఇప్పుడు మాట ఎవరు నిలబెట్టుకున్నారు? మాట ఎవరు నిలబెట్టుకోలేదు? యాకోబే. వాగ్దానము చేసి మనము వాగ్దానాలు తప్పేయచ్చు, తీర్మానములు చేసుకొని మనం ఆ తీర్మానాలు ప్రక్కన పెట్టేయచ్చు. కానీ వాగ్దానము చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు దేవుని మాట నమ్మనట్లుగా, ఇశ్రాయేలు దేవుని వాగ్దానమును నమ్మనట్లుగా మనము నమ్మకుండా ఉండడానికి వీల్లేదు. ఆయన వాగ్దానములను మనము నమ్మాలి. దేవుని మాటను ఇశ్రాయేలు సందేహించినట్లుగా మనము సందేహించకూడదు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఆ వాగ్దానాన్ని. మరి నువ్వేం చేయాలా? వాగ్దానం పక్కన పెట్టేసి తిరగడం కాదు. ఎప్పుడో జనవరి 1 కార్డు పడేసుకుని, ప్రభా స్తోత్రాలైనా, ఎంత మంచి వాగ్దానం ఇచ్చావు ప్రభా, తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. రోజు గుర్తు చేసుకున్న వాగ్దానం అది. ఎందుకు వాగ్దాన ఫలము మనం అనుభవించలేకపోతున్నామో తెలుసా? వాగ్దానాలు పొందాము కానీ ఆ వాగ్దానాలు విలువగా భావించి ప్రతిరోజు వాగ్దానాలు దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయట్లేదు, మనం గుర్తు చేసుకోవట్లేదు. మనం దేవుడిచ్చిన వాగ్దానాలు నువ్వు ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతిరోజు ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే ఆ వాగ్దానాల ఫలము నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. దేవుడు మాట ఇస్తే దేవుడే మాట ఇచ్చి, మాట ఇవ్వడమే కాదు, ఐగుప్తులో ఎన్నో సూచక్రియలు జరిగించి ఐగుప్తు దేశం నుంచి వారిని బయటికి తీసుకొస్తే వారు దేవుని మాటనే అయినా నమ్మలా. ఏం చేయలేదు? నమ్మలా. నేను చెప్తున్నాను సీరియస్గా ఒక మాట. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయా? అవి రాసుకో, ప్రతిరోజు గుర్తు చేసుకో, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అబ్రహాము భయంకరమైన దుఃఖ సంద్రములో మునిగిపోయిన సందర్భములో, హృదయమంతా వేదనతో నిండిపోయిన సందర్భములో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎరిగి తన కుమారుడైన లేక పుట్టిన ఇస్సాకును కట్టెలు పేర్చి దాని మీద బంధించి కత్తెతో నరకడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? కారణం ఏంటి? వాగ్దానం గుర్తు చేసుకున్నాడు. బైబిల్లో మీరు చూడండి, దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చినా, దేవుడు ఎవరికి దర్శనం ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు. యోసేపుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమని తెలుసా? బాబు చిన్నడా యోసేపా, నువ్వు అధికారం అవుతున్నానా, అన్నదమ్ములే రేపనే దినాన్ని వచ్చి నీకు సాగిలు పెడతారు బాబు అని దేవుడు వాగ్దానం చేశాడు, దర్శనం ఇచ్చాడు. అది నెరవేర్చాడా లేదా దేవుడు? అన్నదమ్ములు వచ్చి సాగిలు పడ్డారా లేదా? సమస్య లేదు. ఆయన దర్శనమిచ్చినా, ఆయన ఒకటి చూపించినా, ఆయన మాట్లాడినా ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. నువ్వు నమ్మవు, అది నీతో వచ్చిన ఇబ్బంది, తలపోటు. అందుకే బుర్రబాదుకోవాల్సి వస్తుంది నాకు చాలాసార్లు. ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా సందేహించడమే దేవుని మాట, ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా భయపడడమే. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా అమ్మో నిజమేనంటావా, దేవుని మాటనంటావా? పట్టుకో దేవుని మాట గట్టిగా నువ్వు. దేవుడు అరుకులో వాగ్దానం చేశాడు నాకు. సేవకు బయలుదేరేటప్పుడు నాకు దేవుడు పిప్పర్లో ఉండి నేను నా భార్య ప్రార్థన చేసుకుంటుండగా, నేను నా భార్య మాతో పాటుగా నా తల్లి ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడారు. నేను ప్రార్థనలో మమ్మీ ప్రార్థన చేస్తుంటే నేను ఒక ప్రక్కన ప్రార్థన చేస్తూ దేవునితో అన్నా, ప్రభా వెళ్ళమన్నా అరుకులో మాకెవడున్నాడు, అక్కడ మమ్మల్ని ఎవడు చూస్తాడు, రెంటలా కట్టాలి, ఎలా పోషించబడతావు, ఏంటి నొక్కనే కదా భార్యను తీసుకుని వెళ్తున్నాను. అసలు కొత్తగా మ్యారేజ్ అయింది, అవునా? కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది? ఏదోటి కొనాలా, ఏదోటి. కొత్తగా పెళ్ళి అయినప్పుడు నా భార్య అంది, ఏమండి నాకు పలానా వస్త్రాలు లేవనంది. నీకెందుకున్నాడు? వస్త్రాలు కాదు, బాక్స్ కొనేసా, బాక్స్. తర్వాత నేను పెళ్ళికి చెప్పులు కొన్నా, చెప్పులేమో ఆవిడకి కొంచెం సెట్ అవ్వాలా, పట్టేస్తున్నాయి. నడు నీకెందుకు, కొనేస్తా చెప్పులు, ఎంత అయినా పర్వాలా. ఏమండి చెప్పులు ఎంత? పర్లేదు తీసుకో. అర్థమవుతుందా? పెళ్ళైన 6 నెలలు అప్పటికి సేవకి వెళ్ళాం. ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటుంది, ఏదైనా అక్రత ఉంటుంది. మరి అలాగా
ఈ పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా ఎలాగా, మేము పోషించబడేది ఎలాగా అని మాట్లాడుతూ ఉంటే, దేవుని అడుగుతూ ఉంటే, దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నీవు వెళ్ళు, ప్రతి స్థలమున నేను నీకు తోడుగా ఉండి నిన్ను దేశించే వారిని నేను నీ ముందర నిలువ నీకు నిర్మూలం చేసి తిని, లోకములోని గనులకు కలిగిన పేరు నేను కలగజేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. దేవుని వాగ్దానం, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానం నాకు ఇచ్చాడో, ఆ వాగ్దానం పట్టుకున్నా. అందులో మొత్తం వాగ్దానం పట్టుకోలేదు, ఎందుకని ఆ వాగ్దానం అంతా ఏంటో నాకు తెలీదు. కానీ ఆ వాగ్దానంలో నాకు వచ్చిన ఒక మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు, ప్రతి చోట నీకు తోడుంటా. ఇది ఒక్క మొక్క నాకు అర్థమైంది, అంతే, ఇంకేం అర్థం అలా. నేను నీకు తోడుంటా, ఈ ఒక్క ముక్క అర్థమైంది, అంతే, ఇంకేం అర్థం అలా. ఆ తోడుంటా అనే ఒక్క మాట పట్టుకుని వెళ్ళిపోయాను. 4.5 సంవత్సరాల సేవా జీవితంలో స్థిరముగా వచ్చిన ఒక్క ఆత్మ లేదు మా మందిరానికి. ఒక్క ఆత్మ లేకుండా 5 సంవత్సరాలు సేవ చేసాం. ఒక్క ఆత్మ లేకుండా 5 సంవత్సరాలు ఇంటింటికి వెళ్తూ, వీధులు వీధులు తిరుగుతూ, కరపత్రాలు పంచుకుంటూ మా సేవ అదే. ప్రార్థన చేసుకుంటూ, ఇంట్లోనే ఉండి దేవునితో సహవాసం చేసుకుంటూ, దేవుడిస్తే తినడం, లేకపోతే అవసరత కొరకు దేవుని వైపు చూడడం, కనిపెట్టడం. కొన్ని రోజులైతే ఇంటి తాళాలు కూడా తీసేవాళ్ళం కాదు. మేము బతికేమో చచ్చేమో మమ్మల్ని చూసినోడు కూడా ఉండేవాడు కాదు. నిజమే మాట. అలాంటి ఎన్నో దినాలు గడిపాం. కొన్ని రోజులైతే తాళాలు తీసేవాడిని కాదు. మధ్యాహ్నం ఎప్పుడు బయటికి వెళ్ళడానికి వచ్చి చూస్తే తాళం తీసి ఉండేది కాదు. అరే, తాళాలు కూడా తీయలేదే, ఏదో లోకంలో ఉండేవాళ్ళు. ఎలా ప్రభు పిలిచావు, నువ్వు సిగ్గుపరచావు, నీ కోసం వచ్చాం, అలా కనిపెట్టుకొని దేవుని మాట పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు. బయటికి వెళ్తే కరపత్రికలు బైబిల్ బ్యాగ్లో పెట్టేసుకునేవాడిని, వెళ్ళేవాడిని. మొత్తం అరకులో, నాకు తెలిసి అరకు సంతబయలు వ్యాలీలో పంచని వీధి లేదేమో నాకు తెలిసి. మొత్తం అన్నీ తిరిగాం. కరపత్రికలు పంచి ఇంటికి వచ్చి అనుకునేవాడిని, ఎవడనో ఫోన్ చేస్తాడేమో, ఎవడనో బెదరో సేవ చేస్తున్నాడు మేము వస్తామంటాడేమో అని చూసి ఎవడ ఫోన్ చేసేవాడు కాదు, ఎవడు వచ్చేవాడు కాదు. ఫోన్ వస్తే, కొత్త నెంబర్ వస్తే ఎవరైనా చేసారేమని చెప్పి హలో అనేవాడిని. వేరే ఫోన్, అది వేరే ఫోను, మనకు సంబంధించింది కాదు, మన కస్టమర్ కాదు. ఇలాంటి దినాలెన్నో. అయినా దేవుని వాగ్దానం పట్టుకొని, నేను నీకు తోడుంటా, లోకంలోని గనులకు కలిగిన పేరు నేను కలగజేస్తాను అనే ఒక్క మాట పట్టుకొని ఇన్ని సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చాం. ఏ అవసరతలో ఎప్పుడు ఏ నాన్నగారిని ఏమని అడగల, అన్నదమ్ముల్ని ఏం అడగల, ఏ అక్రతను బట్టి ఒక్క రూపాయి ఎవరిని సహాయం అడగల. కారణం ఏంటి తెలుసా? దేవుడు మాట ఇచ్చాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు. నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా చావనైనా చేస్తాను, కానీ ఎవరిని ఏమి చచ్చిపోతాను అవసరమైతే ఆకలితో. అసలు ఎవరిని ఏమి అడగను. బతికిస్తావా, బతికించి నీ కోసం, లేకపోతే ఎలాగుండి చచ్చిపోతా. మీరు నమ్ముతారో లేదో, ఒకసారి వైజాగ్లో మేము రెంట కట్టకపోతే ఆ ఇంటికి ఎలా వచ్చింది, బాబు నేను దాడేసింది, రెంట కట్టకపోతే ఎందుకు ఇలాగా, ఎందుకు బాబు ఇల్లులు తీసుకుంటున్నారు, రెంట కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు మరి ఇల్లులు తీసుకోవడం. మా పరిస్థితి ఏమో ఆవిడకి తెలీదు. అమ్మ సేవ కొత్తగా వచ్చాం, మాకేం విశ్వాసం లేరు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారా? మరి ఎందుకు తీసుకున్నా, అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు, ముందు మరి మానేచ్చు కదా అంటారు. మన బాధ వాళ్ళు అర్థం చేసుకుంటారా? మరి బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? దేవుడు. వాగ్దానం చేసిన దేవుడే నీ బాధ అర్థం చేసుకుంటాడు. వాగ్దానము చేసిన దేవుడే నీ హృదయంలో ఉన్న వేదన అర్థం చేసుకుంటాడు. ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు నీ బాధ, నీ వేదన, నీ అవసరత, నీ అక్కరత, నీ శ్రమ, ఇబ్బంది, ఇరుకు ఎవరికి అర్థం కాకపోవచ్చు. నిత్యము నిన్ను చూస్తూ ఉంటాడు ఆయన. నేను ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా డబ్బులు ఇస్తావా, రెంట కడతా. యథార్థంగా చెప్తున్నా, దేవుని సందులో నిలవబడి లేని మాట చెప్తే నేను దేవునికి లెక్క అప్పగించుకోవాలి. యథార్థంగా నేను చేసిన ప్రార్థన అంటే, ప్రభా నువ్వు సహాయం చేస్తావా, నువ్వు ఇస్తానని చెప్పావు, నేను నమ్ముకొని వచ్చాం, నువ్వు ఇస్తావా ఇవి, లేదంటే ఉన్నపాటున సామాన్లన్నీ పట్టుకుని రోడ్డు మీద నుంచి ఉంటాను. నిజం, నేను చేసిన ప్రార్థన ఇదే. అది పిచ్చి ప్రార్థన, మంచి ప్రార్థన నాకు తెలీదు. అంటే ఆయన ఇవ్వడని కాదు, ఇస్తావా, నేను నమ్ముకొని వచ్చాం, నేను నమ్ముకొని వచ్చాం. మా వల్ల నీ నామమునకు అవమానం రాకూడదు, నీ బిడలమైన మేము సిగ్గుపరచబడకూడదు. అన్యజనులు ఎదుట, భక్తిహీనులు ఎదుట సిగ్గుపరచబడకూడదు. మళ్ళీ వచ్చి ఇంకా కట్టలేదేంటి ఆ మాట వినబడకూడదు. మరుక్షణ మాట వచ్చిందా, సామాన్లను తీసుకుని 2 రోడ్డు మీద నిలబడతాను. ఇదే ప్రార్థన చేశా.
ఎటు నుంచి వచ్చిందో సహాయం నాకు తెలియదు. దేవుడు సహాయం చేశాడు. మీకు విషయం చెప్పనా? ఇదే సమయంలో ఒక సత్యం చెప్తున్నాను. నేను ఇక్కడికి సేవకు రాకముందు, నర్సీపట్నం రాకముందు అరకులో, వైజాగ్లో కొంతకాలం అరణ్య అనుభవాల్లో దేవుడు నడిపించాడు. మీకు విషయం చెప్పనా? ఎక్కడెక్కడి నుంచో సహాయాలు వచ్చాయి. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు బయట నుండి వచ్చే సహాయాలు 2 మిగతాయన్నీ ఆగిపోయినాయి. హైదరాబాద్ నుంచి వచ్చి, తాడేపల్లి దగ్గర నుంచి వచ్చి, రాజమండ్రి దగ్గర నుంచి వచ్చి, అదవుతుందండి. ఎక్కడో మిర్యాలగూడ అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సహాయాలని బంద్. ఎందుకు బంద్ అయిపోయినాయి? అప్పుడు ఎందుకు చేశాడు సహాయం? ఇప్పుడు ఎందుకు పంపట్లేదు? నిత్యము నేను నడిపిస్తాను నిన్ను నిత్యము నడిపించేది నేనే. అప్పుడు ఎంత కావాలో దేవుడు అంత ఇచ్చాడు. అప్పుడు సంఘం లేదు, ఆత్మలు లేవు, కానుకలు లేవు, ఏమీ లేవు. కానీ ఎక్కడెక్కడి నుంచి ఎవరో ఫోన్ చేయడు. ఒకసారి ఒక ఆయన ఎస్ఐ పరిచయం అయ్యాడు నాకు, పోలీస్ ఎస్ఐ. ఆయన పరిచయం అయ్యాడు. ఆయన కూడా ప్రతి నెల లేదంటే అప్పుడప్పుడు అమౌంట్ పంపిస్తూ ఉండేవాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు తెలీదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలోకి అమౌంట్ పంపించేవాడు ఒక ఆయన పంపట్లేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి. కారణం ఏంటి తెలుసా? అసలు పరిచర్య చోటగా దేవుడు నడిపించాడు. ఇక్కడ కొంత మందను దేవుడు నాకు అప్పగించాడు. ఇప్పుడు ఇక్కడి నుంచే ఎలాగా నాకు ఇవ్వాలో, పోషించాలో ఆ మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. నేను చెప్తున్నా, దేవుడు మాట ఇస్తే ఎప్పటికైనా నడిపిస్తాడు ఆయన. నీవే సందేహిస్తావు, నీవే అనుమానిస్తావు, నీవే భయపడతావు, నీవే నమ్మవు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాముకి వాగ్దానం చేస్తే దేవుడు నెరవేర్చలేదా? ఇస్సాకుకు వాగ్దానం చేస్తే దేవుడు నెరవేర్చలేదా? యాకోబుకి దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చలేదా? నీకు నేను చెప్పినది నీ జీవితంలో నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు యాకోబుకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లుగానే దేవుడు విడిచిపెట్టకుండా తన స్వభూమి దగ్గరికి దేవుడు నడిపించాడు యాకోబుని. ఇలా వాగ్దానాలు పొందడం ఎంతోమంది బైబిల్లో. మోషే ప్రభు చెప్పారు, ఎల్లా నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు. మోషేతో దేవుడు ఏమన్నాడు? వెళ్ళు. చూడండి, నిర్గమకాండము 3:11. అందుకు మోషే, నేను ఫరో ఎదుటకు వెళ్ళుటకును పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా, దేవుడు అంటున్నాడు చూడండి ఇక్కడ, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. చాలు, ఒక్క మాట చాలండి, ఒక్క మాట చాలు. దేవుడు మోషేతో ఏమంటున్నాడు? నిశ్చయముగా. ఎలాగా? నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? అంతమందిని మోషే అరణ్యములో, సముద్రములో, ఎడారిలో అంతమంది నడిపిస్తూ వెళ్తూ ఉంటే ఎన్నోసార్లు మోషే మీద ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి కొన్నిసార్లు అయితే రాళ్లతో కొట్టడానికి కూడా చూశారు. కానీ మోషేని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పాడు ఏమని? నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. దేవుడు నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేశాడా? తగిన కాలమున నేను నిన్ను హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడా? తప్పక నేను ఈ స్థితి నుంచి నేను తప్పిస్తాను అని దర్శనం ద్వారా తెలియజేశాడా? కళ ద్వారా దేవుడు తెలియజేశాడా? తన సేవకు నిలబెట్టి ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడా? ఆ మాటను గట్టిగా పట్టుకో. నేను చెప్తున్నా, నీ మరణ దినం వరకు నేను నడిపించేది ఆ ఒక్క మాటే. ఆ తర్వాత చూడండి, 4వ అధ్యాయంలో కూడా దేవుడు మరలా మాట్లాడతాడు. 11వ వచనంలో చూడండి. ఆ పైన 10వ వచనంలో మోషే అంటాడు, ప్రభువా
నీ దాసునని నేను మాట్లాడడానికి నేను మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యము గలవాడిని ప్రభా, నాలుగు మాంద్యము గలవాడిని ప్రభా అంటే అప్పుడు 11 వచ్చిన దేవుడు అంటాడు, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవానికే కానీ, చెవిటివానికే కానీ, దృష్టి గలవానికే కానీ, గుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళావు, నేను నీ నోటికి తోడై ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా నేను మాట్లాడలేను ప్రభా, నోరు స్పష్టంగా తిరగదు ప్రభా, నాలుక మాంద్యము, నోటి మాంద్యం తడబడిపోతున్నా ఆయన. దేవుడని యెహోవా రమ్మంటున్నాడు అని మాట్లాడలేను ప్రభా నేను. మా దేవుడని యెహోవా మమ్మల్ని పోనిమ్మంటున్నాడు, ఫరో ఆయన ప్రజలను పంపించు అని మాట్లాడలేను ప్రభా నేను. అంతా లేదు. చాలామంది పాట పాడరు సిగ్గు, ఎందుకంటే నాలుక ఎక్కడ తడబడిపోతుందని. అవునా? చాలామంది ప్రార్థన చేయరు, ఎందుకని నాలుక ఎక్కడ తడబడుతుందా అని. అవునా? నాలుక ఎక్కడ తడబడిపోతుందని. ఇక్కడ మోషేకైతే నోటి మాంద్యము, నాలుక మాంద్యము. యవనంలో ఉన్నప్పుడైతే మాటల యందు కార్యములందు ప్రవీణుడు. ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇప్పుడు ఏమీ చేయలేడు. నోరు మాట సరిగా రాదు, నాలుక సరిగా పని చేయదు. కానీ దేవుడు అన్నాడు, ఎలా నీ నాలుక కూడా తోడే ఉంటాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు దేవుడు? నీకు తోడుగా ఉంటాను. ఇంకోటి అంటే నీ నోటికి కూడా తోడుగా ఉంటాను. ఎల్రా బాబాయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకా? ఎన్నిసార్లు చెప్పాలి? నీకు తోడుగా ఉంటానంటే వెళ్ళడం సరే. నీ నోరు ప్రాబ్లమా? నీ నోటికి కూడా తోడుగా ఉంటాను, వెళ్ళు. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? కానీ మోషే, ప్రభా నువ్వు పంపదలిచిన వాడిని పంపయ్యా అంటాడు. మళ్ళీ నేను నీకు తోడుగా ఉంటానని నమ్మడు. ఏదైతే మొత్తానికి దేవుడే లాగి నీకెందుకు నడు చేయి, నీ రొమ్ములో పెట్టుకో, తీ. ఎలా ఉంది అమ్మా? కష్టం వచ్చేసింది ప్రభా చేతికి, మళ్ళీ రొమ్ములో పెట్టుకో, తీ. పోయింది ప్రభా. నీ సంకలే ఉంది కర్ర, నేల మీద. అయ్యో బాబు, పాము అయిపోయింది బాబా, అయ్యి బాబా పాము వచ్చి. పట్టుకో, తాగట్టుగా పట్టుకుని మోసం ఏమైపోయింది? అది ఇది నా శక్తి. ఎలా నువ్వు వెళ్ళా, నీకు తోడుకుంటాను, వెళ్ళా. ఇదిగో నేను తోడుకున్నాను, ఇదిగో రుజువు, వెళ్ళు. అప్పుడు బయలుదేరాడు మోషే. దేవుడు మోషేకి తోడుగా ఉంటానని మాట ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా దేవుడు మోషేను వదిలేశాడా? మోషేకి వాగ్దానం చేసిన దేవుడు ఆ తరువాత మోషే పరిచారకుడైన యెహోషువకు కూడా వాగ్దానం చేశాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి దేవుడు వాగ్దానాలు చేశాడు? వాగ్దానం చేసి ఎన్నిసార్లు దేవుడు నెరవేర్చాడు? మోషేకు తోడే ఉంటానని చెప్పిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కనాను పొలిమేర్ల వరకు చేర్చేంత వరకు దేవుడు మోషే నోటికి దేవుడు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషేకు తోడై ఉన్నట్లుగా, మోషేకు తోడై ఉన్నాడు నువ్వు చూసావు. మోషేకి ఎలా అయితే నేను తోడుగా ఉన్నాను, ఇప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. నీ బ్రతుకు దినములు ఎదుట ఎవరు నీ ఎదుట నిలవలేరు. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువ. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు.
వాగ్దాన భూమిలో చేర్చిన ఓ సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. మోషే కూడా దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీకు తోడుగా ఉంటాను. యెహోషువకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. ఉన్నాడు దేవుడు. నిన్ను ఆ దేశంలోనికి ప్రవేశపెడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే యెహోషువని దేవుడు వాగ్దాన భూమిలోనికి ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు ఎవరో తెలుసా? మాట ఇచ్చి దొడ్డిదారిని పారిపోయే దేవుడు కాదు నా దేవుడు. పైకి వచ్చి సింహంలా గద్దిన తర్వాత పిల్లిలా పారిపోయేవాడు కాదు నా దేవుడు. మాట ఇచ్చి నేను ఇంకా చేయలేను, నా వల్ల అవ్వదు, ప్రభుత్వ బడ్జెట్ అంత లేదు మరి చేయడానికి, ఇక మేము చేసేదేమీ లేదు అని చేతకాని వాడు కాదు నా దేవుడు. మాట ఇచ్చాడంటే నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. ఎవరికి మాట ఇచ్చి తప్పాడు నా దేవుడు? ఎవరికి వాగ్దానం చేసి తప్పాడు నా దేవుడు? ఎవరికి వాగ్దానం చేసినా, ఎవరితో మాట్లాడినా వారి జీవితాల్లో నా దేవుడు వాగ్దానములు నెరవేర్చాడంతే. ఎందుకో తెలుసా? వాగ్దాన పూర్ణుడైన ఎవరు? వాగ్దాన పూర్ణుడు. కనుక దేవుని మాటను పట్టుకోండి, దేవుని వాగ్దానం పట్టుకోండి. ఎక్కడో కాదు, ఎవరో కాదు, నా జీవితంలో దేవుని వాగ్దానముల నెరవేర్పు నేను ప్రత్యక్షముగా అనుభవించి చెప్తున్నా. నేను నమ్ముకున్న వారిని వదిలేచ్చామో, కట్టుకున్న భర్త భార్య వదిలేచ్చామో, పిల్లలు వదిలేచ్చామో, బంధువులు వదిలేచ్చామో, తోబుట్టులు వదిలేచ్చామో, గ్రామమే వదిలేచ్చామో. నేను చెప్తున్నాను ఇంకొక మాట, ప్రపంచమే నిన్ను వదిలేచ్చామో, దేవుని వాగ్దానము నీకుంటే గనక నీ జీవితానికి అసలు తిరిగి ఉండదు. సమస్య లేదు. దేవుని మాట అరణ్యాల్లో బతికామండి, కొండల్లో బ్రతికాం వెళ్ళి దేవుని మాటను పట్టుకొని. ఇక్కడైతే పలకరించే వాళ్ళు ఉన్నారు, ఇక్కడైతే బాబుగా నడిచే వాళ్ళు ఉన్నారు, ఇక్కడైతే కూర ఇచ్చే వాళ్ళు ఉన్నారు. బెదరో తిన్నారో భోజనం ఉండని కూరట్టుకొస్తాను అని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రార్థన పెట్టాలంటే వస్తామండి, బాక్సులు పట్టుకెళ్తాను పెడేద్దామని అని ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. ఇద్దరమే, నేను ఆమె ముఖం, నేను నా ముఖం, ఇక మా ముఖాలా, ఇక వేరే ముఖం ఏమీ లేదు, ఇక కొత్త ముఖం ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నడిపించి తోడుగా ఉండి ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. ఇలా ఇంతవరకు నడుచుట కారణం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానం. కనుక నేను చెప్తున్నా, దేవుని మాట సందేహించొద్దు. వారు రమ్యమైన దేశం నిరాకరించిరి, వారు ఆయన మాటను నమ్మకపోయిరే. ఒక మనిషి 10 రూపాయలు ఇస్తుంటే నమ్ముతున్నావు కదా నువ్వు? దేవుని మాట నమ్మవా నువ్వు? ఒక మనిషి నిన్ను ప్రేమిస్తున్నానంటే నమ్ముతున్నావు కదా నువ్వు? దేవుని మాట నమ్మవా? ఇది కదా రేపు పొద్దున్న చేతన డబ్బులంటే అమ్మేస్తాం మనం. నీకెందుకు నేను ఉన్నానుగా, నీకు స్థలం ఇప్పిస్తానుండో అంటే నమ్మేస్తాం మనం. అవునా? మనుషుల మాటలు మనం చాలా అవలేలగా, చాలా చాలా సింపుల్గా నమ్మేస్తాం. కానీ దేవుని మాట అనేసరికి అవునా, ఒక సూచనవి ఒక సూచనవి ఇక సూచన దగ్గర ఉన్నావు నువ్వు. ఇక నమ్మే కాడికి వెళ్ళలేదు. ఎక్కడున్నావు నువ్వు? సూచన కాడే ఉన్నావు. ఇక నమ్మే వరకు వెళ్ళా. సూచన కాదు, నమ్మే వరకు వచ్చేయాలి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తే, ప్రభా సూచనవి, మళ్ళీ సంపెత్తే కొడుకుని బతికిస్తావా?
మళ్ళీ బూడిదలో నుంచి లేపుసావా? ఏమి లేదా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చెట్టు వేరు కొట్టినా, వేరు కుళ్ళిపోయినా, వేరు నరకబడినా, తెగబడినా, నరికి వేయబడిన వేరులో నుండి మరలా చెట్టును పుట్టించగలిగిన వాడు దేవుడు అని నమ్మాడు. ఎందుకని? తెగిపోయిన వేరు కూడా దేవుని వాగ్దానం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వేరు తెగిపోయినా, కొడుకు చచ్చిపోయినా ఏముంది అబ్రహాముకి? నేను అనుకుంటా బహుశా కొడుకుని అబ్రహాము ఇమ్మన్నప్పుడు అబ్రహాము కొడుకు చచ్చిపోతే ఎలాగా? దేవుడు ఈ బిడ్డలో నుంచి సంతానం ఇస్తానన్నాడు కదా అని చూస్తున్నాడు. మరి ఏం చూస్తుంటాడు? కొడుకు చచ్చిపోయిన వాగ్దానం ఉంది కదా. ఏముంది? వాగ్దానం, దేవుని మాట. నేను చెప్తున్నా, ఇంతవరకు ఎన్నోసార్లు వీళ్ళ మాటలు నమ్మి మోసపోయావు, పూర్తిగా మోసపోయావు. కానీ ఈరోజు దేవుని మాట మీద నమ్మకం పెట్టుకో. దేవుడు నిన్ను కడ వరకు, తుది శ్వాస వరకు నడిపిస్తాడు. ఇశ్రాయేలు నమ్మలేదు దేవుని మాట, అందుకే వాగ్దాన భూమికి వారు చేరలేకపోయారు. ఏం చేయలేకపోయారండి? దేవుని మాట నమ్మలేదు. నమ్ముంటే ఏమయ్యేది? యెహోషువ ఏమన్నాడు, కాలేబు ఏమన్నాడు? మనము నిశ్చయముగా ఆ భూభాగమును స్వతంత్రించుకుంటాం, మనము నిశ్చయముగా వారి మీద యుద్ధము చేసి మనము జయమొందుతాము, నిశ్చయముగా ఆ దేశమును దేవుడు మనకిస్తాడు, నిశ్చయముగా ఆ ప్రజలు మనకు ఆహారముగా మారుతారు అని కాలేబు యెహోషువలు మాట్లాడారు. వీళ్ళందరూ ఏమన్నారు? ఎవడు చూసి వచ్చాడులే, ఎవడు చూసి వచ్చాడు? కనాన్ అంటే ఇది ఎక్కడ ఉందంట, యోర్దాను దాటితే వచ్చేస్తుందంట. నువ్వు చూసావు, అరే నువ్వు చూసావా? అదేదోనంట చూసి నమ్మాలంట, చూతేనంట. ఏంటది? చూసి నమ్మాలంట, చూడకపోతే అది లేనట్టేనంట. ఎలాగా? దేవుడు యేసుప్రభు దేవుడా? ఏడు చూపించు. ఇప్పుడు నేను కనబడుతున్నానా? మరి యేసుప్రభు ఏడు కనబడమను. కొంతమంది ఇలాగంటారు, చూతే నమ్ముతారంటండి వీళ్ళు. కరెంట్ చూస్తావా? కరెంట్ చూస్తావా? స్విచ్ బోర్డు లేలెట్టు. దేవుడా ఏడు చూపించు. గాలి కనబడుతుందా నీకు? కనబడుతుందా? నుంచో గట్టి తుఫాన్లో నుంచి తోసిపోతుంది నేను ఏట్లోకి. అవునా కదా? గాలి కనిపిస్తుందా? కరెంట్ కనబడుతుందా? కొంతమంది ఏది చూపించు. నువ్వేం తోమవా? ఇలా తడుముకొని వేసి గాయాల్లో చేతులు ఎట్టి ఇలాగా. అవును ప్రభా, నిజమే ప్రభా నమ్ముతాకి. దేవునినైనా, దేవుని వాగ్దానములైనా నీవు నమ్మాలి. అప్పుడు ఆయన మహిమను చూస్తావు. కనిపించే ఒక సూర్యుని తేజస్సే మనము తట్టుకోలేం కదా. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకాశంలో కళ్ళెత్తి తీక్షణంగా ఒక గంట చూడు. దేని వైపు? టీవీ వైపు చూడగలవేమో నువ్వు. టీవీ వైపును ఆ డీజే సౌండ్ వెనకాల ఎలుగుతున్న లైట్లు డిచ్చుక అన్నప్పుడు ఆ లైట్లు కూడా చికి ఆడుతూ ఉంటాయి ఇలాగా. ఆ లైట్లు చూడగలవేమో. మిట్ట మధ్యాహ్నం ఎండవేళ సూర్యుని చూడు గంట సేపు తీక్షణంగా. కళ్ళకి ఎందుకు పనిచేయవు? కళ్ళు ఎందుకు పనిచేయవు? ఇంకా ఒక సూర్యుని నువ్వు చూడలేవు కదా, మరి కోటి సూర్యులకు తేజస్సు మించిన తేజోమయుడని దేవుని నువ్వు ఎలా చూడగలవు? నువ్వు చూడలేవని నరవతారిగా 2025 సంవత్సరాల క్రితం ఆయనే మానవుడిగా మారిపోయి ఈ భూమి మీద ప్రత్యక్షుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకోసం రూపాన్ని మార్చుకున్నాడు, నీకోసం ఆయన తగ్గించుకున్నాడు. నువ్వు ఇంకా నమ్మవని నీకోసం నీ దగ్గరగా వచ్చేసాడు. ఈ రోజున ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు అంత సజీవుడు. మన దేవుడు వాగ్దానములు ఇచ్చి వాటిని నెరవేర్చే దేవుడు. ఇశ్రాయేలీయులు కనాను దేశమును స్వతంత్రించుకోలేకపోవడానికి గల కారణంలో మరొకటి, దేవుని వాగ్దానాలు వారు నమ్మలేదు. ఈరోజు చివరగా నేను ఈ యొక్క పాయింట్లో చివరగా గుర్తు చేస్తున్నాను. దేవుని వాగ్దానములు ఎప్పుడు సందేహించుకో. దేవుని వాగ్దానములు పట్టుకో. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఇంకా
ఇశ్రాయేలీయులు కనాను చేరలేకపోవడానికి గల కారణం ఏంటో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియా కాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు. లేవియా కాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చాను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పు. మీరు నివసించు ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్నా కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడునగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏంటంటే, మోషే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఏమనంటే, ఏయ్ నేను మీ దేవుడిని యెహోవాను, ఇంతకాలం నడిపించింది నేనే. కాబట్టి ఇప్పుడు మీరు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశ ఆచారములను మీరు పాటించొద్దు. ఇదిగో ఇప్పుడు మిమ్మల్ని ఒక చోటకి నడిపించబోతున్నాను, కనాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశ ఆచారముల చొప్పున, అనగా కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, నడవకూడదు. మీరేం చేయాలంటే నా కట్టడలు నా విధులను ఆచరించవలెను. దేవుడేమన్నాడు? నువ్వు విడిచి వచ్చే ఐగుప్తు దేశాచారము పాటించుకో, స్వతంత్రించుకొనబోయే కనాను దేశాచారమును పాటించుకో. నేను నీకు నియమాలు ఇస్తున్నాను, నేను నీకు కట్టడలు ఇస్తున్నాను, నీకు నేను ధర్మశాస్త్రం ఇస్తున్నాను. ఎలా నడుచుకోవాలో వాటికి సంబంధించిన నియమ నిబంధనలు వాటిలో ఉన్నాయి. ఆ ప్రకారముగా నీవు నడుచుకో. అలాగున నీవు నడుచుకుంటే నీవు వాటి వలన బ్రతుకుతావు అని దేవుడు చెప్పాడు. అయితే చేసిన తప్పేంటి తెలుసా? చెప్పండి. మనోళ్ళకున్న బలహీనత ఏంటి? అబ్బాయి ఎంత బాగా చెప్పారండి. మీ అందరికి నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కొట్టనులే. మనోళ్ళకున్న బలహీనత ఏంటి? చెయ్యొద్దు అన్నదే. చెయ్యొద్దు అన్నదే ఆచారం. అంటే ఎంత పిచ్చంటే ఒక్కొక్కరికి ఎంత పిచ్చంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇప్పుడు వారి ఆచారాలు వాళ్ళు పాటించుకుంటారు. కానీ క్రైస్తవులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. అవేంటో అవే పాటించాలి, అవునా? కానీ ఇవి పాటించరు. అందుకే దేవుడు అంటాడు, మీరు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశాచారములు చెప్పున మీరు చేయొద్దు. మీరు స్వతంత్రించుకొనబోయే కనాను దేశ ఆచారము చెప్పున మీరు చేయొద్దు. మీరు నా ఆజ్ఞలు నా కట్టడలు గైకొండి. వాటిని గైకొంటే మీరు వాటిని బట్టి బ్రతుకుతారు అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళేం చేశారు? చెయ్యొద్దు అని చెప్పిందే చేసేశారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము. చాలా చోట్ల ఉంది కానీ మీకు ఒకటే చూపిస్తున్నాను. ఇరవై అధ్యాయం 6వ వచనం చూడండి. వారిని ఐగుప్తు దేశంలో రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియునైనా నేను ప్రమాణము చేసి తిని అప్పుడు నేను మీ దేవుడిని యెహోవాను. చూడండి, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను
విడిచిపెట్టవలెనను. ఆ, పూజించుట చేత అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. ఇక్కడ చూడండి ఏం చదువును. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నేను వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకువచ్చిన దినమున వారికి చెప్పాను. ఏమని తెలుసా? మీరు ఐగుప్తు ఆచారముల హేయకృత్యములు మీరు అనుసరించొద్దు అని నేను చెప్పాను. చెప్పిన వారు నా మాట వినకుండగా నా మీద తిరుగుబాటు చేశారు అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పింది వినకుండా దేవుడిచ్చే ప్రాంతానికి ఎలాగెళ్ళిపోతామండి? అవునా? ఇప్పుడు ఒక రేషన్ కార్డుకు ఆధార్ కార్డుకు అప్లై చేసుకోవాలండి. వెళ్ళాం. ఆ సచివాలయమేనది. సచివాలయంకి వెళ్ళాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది, బాబు ఏమంటే నేను ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నాను, రేషన్ కార్డు మరి పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పామనుకో, ఆడంటాడు ఆధార్ కార్డుదే, రేషన్ కార్డుదే, ఇంకా కరెంటు బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, ఈ కాగితం, ఆ కాగితం అడుగుతాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అవన్నీ కూడా వాడు చెప్పినట్లుగా చేస్తే నువ్వు రేషన్ కార్డు కావాలనుకుంటున్నావో, నీకు ఆధార్ కార్డు కావాలనుకుంటున్నావో అది వస్తుంది. అంతేగాని నా దగ్గర రేషన్ కార్డు ఉంది కానండి, కరెంటు బిల్ తెమ్మని నేను తేనండి అంటే పోరా నువ్వు బయటగా పోనేవా? అవునా? ఒక రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డుగా ఒక్క కాగితం లేకపోతే ఊరుకోడు కదా. మరి దేవుడు అక్కడికి వెళ్ళాలంటే మీరు ఇలా ఉండండి అని చెప్పినప్పుడు అలా ఉండకపోతే ఎలా వెళ్తారు? అలా అర్థమైందని చెప్పిన మాట. దేవుడు ఏమన్నాడు? మీరు విడిచిపెట్టిన దేశము ఆచారములు చెప్పున, స్వతంత్రించుకొనబోయే దేశము ఆచారములు చెప్పున మీరు చేయొద్దు. కానీ అనాది కాలము నుండి మనిషికున్న ఒక అలవాటు ఏంటి తెలుసా? ఆచారాలు బాగా పాటిస్తాడు, పరిశుద్ధత వదిలేస్తాడు మనిషి, నీతిని వదిలేస్తాడు మనిషి, భక్తిని వదిలేస్తాడు మనిషి. అవునా? భయమును వదిలేస్తాడు మనిషి, ప్రార్థనా జీవితాన్ని వదిలేస్తాడు మనిషి, యథార్థతను వదిలేస్తాడు మనిషి, ఇవన్నీ వదిలేస్తాడు. కానీ పండగలు వస్తే మాత్రం ఆచారాలు మాత్రం దంచి కొడతాడు. మరి దంచి కొడతాడు అనమాట. మామూలుగా కాదు, దంచి కొడతాడు. మనవాడుకు భాషలో మామూలుగా ఉండదేకా, మామూలుగా ఉండదు. ఇప్పుడు హైందవులకి కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ పెళ్ళిళ్ళు ఏవేవో ఉంటాయి. అవునా? మళ్ళీ మనం ఏం విమర్శించాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ నియమాలు వాళ్ళు చేసుకున్నారు. క్రైస్తవునికి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. క్రైస్తవుల పెళ్ళిలో మంగళసూత్రం ఉండకూడదు వాస్తవానికి. ఇక ఇక ఈ ఏంటిది పసుపు తాళ్ళని ఇక చాలా ఉంటాయండి. ఈ మెట్లో, చుట్లో, కట్లో, బంధకాలు ఇక ఏ ఉంటాయి. అవునా? ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు. కానీ మనకి ఏమీ లేవు. పెప్పర్లో నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తే నేను విన్నా. పెళ్ళి, క్రైస్తవులు పెళ్ళి, పరిశుద్ధ అందరూ లేచి నించోండి, లేచి వరుడు వస్తున్నాడు. వరుడు ఎవరో వరుడు వస్తున్నాడు. గేదెల వారి పరిశుద్ధ వివాహము. నించోండి అందరూ. ఈలోపు అయిపోయింది. ఈలోపు ఎవరు వస్తారు? వధువు వస్తుంది. నుంచోండి అందరూ. పరిశుద్ధ 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 ప్రభువా వరాదోతాలయమాని. అయ్యి బాబోయ్, ఇరగ తీసేస్తారని వాడలై బాబోయ్ చూడలేక. అలాగే పిప్పర్లో ఒక పరిశుద్ధ వివాహం జరిగితే మా తాతయ్య గారు, మా నాన్నగారు తల బాదుకొని మన దేవుని పిల్లలం కదా, మనకు అలాంటివి ఏముండవు, అలా చేయకూడదు, మనకు అవేమీ లేవు, అవి మన నియమాలు కాదు, దేవుడు మనకు చెప్పలేదు, అవి చేయొద్దు అని తల బాదుకొని మొత్తుకుంటే వీళ్ళందరూ ప్లాన్ వేసుకున్నారు. ఏమని? ఒరే ఈయన చెప్పి నేను చెప్తాడురా, మనం చేసేది మనం చేద్దాం. ప్లాన్ వేసేసారు వీళ్ళు. ఏం చేశారండి? ప్లాను. కొంతమంది అమ్మ అలా చేయకూడదని అంటే ముందు చేయాల్సింది చేసేస్తారు. ఆ తర్వాత పాస్టర్ గారండి ప్రైజ్లాడండి మీకోసమే చూస్తున్నామండి. నీకు నచ్చినవి చేసేసాక ఇప్పుడు దాకా, ఇప్పుడే ఎవరి కోసం చూస్తున్నారంట? మీరు వస్తారని పొద్దున చూస్తామండి. అవునా? నువ్వు చేయాల్సింది చేసేసాక, చక్కబట్టాల్సింది చక్కబట్టేసాక, అతను వీళ్ళు చెయ్యాల్సింది ఏదన్నా చేసేసి
చెప్తే మా నాన్నగారు మా తాతయ్య గారు చెప్తూ ఉంటే, అలాగే పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారు, లేదు పాస్టర్ గారు, అబ్బే అసలు సూత్రం రానివ్వండి, మంగళసూత్రం దగ్గరికి రానివ్వండి, అబ్బే. పాస్టర్ గారు వచ్చేసి, నా పిల్లలు ఎంత మంచి పిల్లలు, బైబిల్ మార్చుకుందాం రండి, పట్టుకో బాబు, నిబంధన చెయ్యి, ప్రేమకును నిబంధనకు గుర్తుగా ఈ వాక్యమును నేను నీకు బహుమానంగా ఇస్తున్నాను, అంగీకరించుము. అబ్బా పాస్టర్ గారు ఎంతో సంతోషపడిపోయి, అబ్బా వాక్యానుసారం వివాహం చేసుకున్నారు, దేవునికి మహిమ కలుగును గాక, పరిశుద్ధ వివాహం అంటే ఇది, దేవుని చిత్తానుసారం వివాహం అంటే ఇది, ఓ అనేసుకున్నారు పాస్టర్ గారు. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఏమైపోయిందండి? పెళ్ళి అయిపోయింది. సాయంకాలం ఈలోపు పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న తాగేసి వచ్చాడు. ఎవరో వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ వేసారు, ఏమని తెలుసా? ఆల్రెడీ వీళ్ళు మంగళసూత్రం కొనేసి కావాల్సిన అవేమో ఏముంటాయి కదా, ఇవన్నీ కొనేసి రెడీగా పెట్టి ఉంచారు వీళ్ళు. ఎవరో పొద్దున్న పెళ్ళి అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు అండి ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసేయండి, పాస్టర్ గారు మరి పెళ్ళి అయిపోయింది కదా, పిల్లల కోసం ప్రార్థన చేసేయండి, పిల్లల కోసం ప్రార్థన చేసేయండి పాస్టర్ గారు అండి, నేను ప్రార్థన చేసుకొని వీళ్ళ దారినిలో లోపలికి వెళ్ళిపోతే పాస్టర్ గారు ఎంతో సంతోషంగా దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, అబ్బా వాక్యానుసారం జరిగిందే అనుకుని నేను ఎగురుకుంటూ వచ్చేస్తాను. నేను పిచ్చోడు ఎవడు అంటే పాస్టర్ గారే. నిజం, పిచ్చోడు ఎవడో తెలుసా? పాస్టర్ గారే. వీళ్ళు దారిలో వచ్చేసారు. ఈ సాయంకాలం పెళ్ళి కొడుకు తాగేసి వచ్చి, వీడికి తాగునోడికి ప్రేమ ఆగదు, తాగునోడికి కోపం ఆగదు, తాగునోడికి ఏడుపు కూడా ఆగదు. వీడికి ఇంకా ప్రేమ వచ్చిందనుకో, ప్రేమ ఈడంటాడు, నా ఇల్లు నువ్వు తీసేసుకోరా అంటాడు. ఈడు అయ్యి బాబు ఇల్లే తీసేసుకోవాలంట, నయ్యో నీ భార్యని ఇచ్చేసావు కాదు. తాగేసిన వాళ్ళు ఉంటారు. ఈడు వచ్చేసంట వాళ్ళ కోళ్ళను చూసి, అయ్యి బాబు నా కోడల్ని నేను ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఎలాగా? సూత్రం లేకుండా. అయ్యగారు ఆడాడు జోబులు వేసుకొచ్చేసాడు. ఏంటది? తెచ్చేసాడు. నా కోళ్ళు ఇలా ఉంటుందని అసలు ఎప్పుడూ అనుకోలేదు. అయ్యి బాబోయ్ ఎంత బాధ. ఉరే సూతం తెచ్చాను, కట్టేరా కొడుకా, అరే కట్టరా కొడుకా అని తీస్తే ఈడేమో పాస్టర్ గారు ఏమంటారు, రేపు పొద్దున మెల్ల తోడు చూస్తే పాస్టర్ గారు చేయి ఎందుకు కట్టావు, మనకు వద్దని చెప్పాం కదా అంటారు కదా. ఇప్పుడు ఆ భయంతో ఈడేమో కట్టట్లా, ఈడేమో తాగేసిన ఊపిలో ఉన్నాడు. తాగేసినాడు ఏం చేస్తాడు? తాగేసినాడు ఊరికే రాజాడు. తాగేసినాడు ఊరికే రాజు. లారీ వస్తాం, టెంటర్ లారీ రా అంటాడు. మీరు చూసారా లేదు ఎప్పుడైనా? మొన్న ఎక్కడ బొడ్డుపల్లి సెంటర్లో నేను వర్షంలో వెళ్ళిపోతాంటే, వర్షం లారీ వస్తా ఉంటే తాగేసిన లారీ కట్టంగా వెళ్ళిపోతాడా, చేతులలో ఎట్టేసుకుని ఇలా అంటే ఏంటి, లారీని గుద్దేస్తావు నువ్వు? లారీనే గుద్దేస్తావా? ఈలోపు ఈయన వచ్చేసి కట్రా అండి, కట్టడే ఎవరో, అబ్బో పాస్టర్ గారు ఊరుకోరు, కొట్టేస్తారు బాబాయ్, ఏదో అనేస్తారు బాబాయ్, కట్టేసామని పాస్టర్ గారు బాధపడిపోతారని పెళ్ళి కొడుకు. ఈలోపు నువ్వు కట్టకపోతే నా కాళ్ళు అలా చూడలేను రా, నేనే కట్టేస్తాను. యథార్థంగా జరిగింది, కళ్ళబొల్లి కౌరులు కాదు, యథార్థంగా జరిగింది. మాంగారు వచ్చి కోళ్ళకేం కట్టాడు. ఇది అంటే నేను ఎందుకు గుర్తు చేశానో తెలిసిన సందర్భాన్ని, మనిషి దేవుని మాట కంటే ఆచారం అనంత పటిష్టంగా పాటిస్తాడు. మనిషి దేవుని మాట కొరకు రోషముగా నిలబడడం కంటే ఆచారం కొరకు గోడ కట్టినట్టుగా నిలబడతాడు. మనిషి దేవుని మాట కోసం ప్రాణం పెట్టడు కానీ మనిషి ఆచారం కోసం ప్రాణమైన పెడతాడు. మనిషి దేవుని మాట కోసం ఆచారం కోసం సేవకునైనా వదిలేస్తాడు. ఆచారం ఎంత భయంకరమైనదో తెలుసా? దేవుడు ముందే చెప్పాడు, ఆ ఆచారాలు మీరు పాటించకండి, మీరు స్వతంత్రించుకొనబోయే కనాను దేశ ఆచారాలు మీరు పాటించకండి. ఎందుకో తెలుసా? ఆ కనాను ప్రజలు తమ పిల్లలను, కనాను దేశపు ప్రజలు తమ పిల్లలను అనగా తొలిచూలుగా పుట్టిన తమ పిల్లలను అగ్నిగుండంలో వేస్తారు. అది వాళ్ళ ఆచారం. వాళ్ళ ఆచారం ఏంటండి? కనాను దేశ ఆచారం ఏంటి?
తమ జ్యేష్ఠ పుత్రులను అగ్నిగుండములో దహించి వేస్తారు. మీకు విషయం చెప్పనా, ఇశ్రాయేలీయులు ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారంటే, ఇశ్రాయేలీయులు తమ పిల్లలను కూడా కనాను దేశ ఆచారము చెప్పున తమ పిల్లలను వారి దేవతలకు బలిగా, అంటే అగ్నిగుండములో విసిరేసి కాల్చేసే విధముగా వాళ్ళు పిల్లల్ని అప్పగించేసుకున్నారు. దేవుడు ముందేం చెప్పాడు? ఈరోజున చాలా చోట్ల గ్రామ దోషం పోవాలని గ్రామంలో ఎవడో ఒక అమాయకుడు దొరికితే వాడిని తీసుకెళ్లి గ్రామ దోషం నిమిత్తమై బలర్పించేస్తున్నారు. నేటికి నర బలులు జరుగుతున్నాయి తెలుసా మీకు? నరబలులు ఇప్పటికీ ఉన్నాయి. గ్రామ దోషం పోవాలంటే ఏమి ఇవ్వాలంట? నరబలి. గ్రామ దోషం పోవడానికి, దేశ దోషం పోవడానికి నరబలులు, పశువులు, ఎడ్ల గొర్రెల బలులు అవసరం లేదు. ఏకబలిగా 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువే మానవుడిగా మారిపోయి ఈ లోకంలోకి వచ్చి ఆయనే తన రక్తమంతా, పరిశుద్ధ రక్తమును సర్వ మానవాళి కొరకు చిందించి ప్రతి పాపి యొక్క పాపమును కడిగేశాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆచారం పాటిస్తారు. కన్న కొడుకు నువ్వు తీసుకెళ్ళి అగ్నిలో వేసి కాల్చేస్తావు. బుద్ధి బుర్ర పనిచేస్తుందా? అవునా? మనం చూస్తే ఏమంటామండి? నీకు ఆ మాత్రం కూడా బుర్ర పని చేయట్లేదా అని అంటాం. ఇలాంటి ఇక చాలా ఆచారాలు ఉన్నాయి. కనాను దేశ ఆచారాలు చాలా ఉన్నాయి. ఐగుప్తు దేశ ఆచారాలు చాలా ఉన్నాయి. ఇవి పాటించొద్దని దేవుడు చెప్తే అవే వాళ్ళు పాటిస్తూ వచ్చారు. మీకు విషయం చెప్పనా, దేవుడు ముందే చెప్పాడు, మీరు ఆచారం కాదు, ఈ ఆచారం కాదు, నా మాటలు ఆచరించాలి, నా ఆజ్ఞలు, నా కట్టడలు గైకోవాలి, అప్పుడు వాటిని బట్టి మీరు బ్రతుకుతారు. లాక్ ఇక్కడ పెట్టేశాడు దేవుడు. వాళ్ళు బ్రతకలేదంటే ఏంటి? అది దేవుని కంటే, దేవుని మాట కంటే ఆచారము ఎక్కువైపోయింది. దేవుని కంటే, దేవుని వాగ్దానము కంటే, దేవుని ఉద్దేశాల కంటే లోక ఆచారాల్లో కొన్ని రకాలు ఉంటాయి సుమా. వినండి. నేను ఈ ఆచారాల కోసం ఇంక విడమర్చి నేను చెప్పను, ఎందుకంటే ఆచారాల కోసం ఒకసారి నేను మాట్లాడుతుంటాను కాబట్టి ఇప్పుడు దాన్ని నేను విడమర్చి చెప్పను. ఆచారాల రకాలు కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి దేశాచారం. ఏ ఆచారం అది? ఒకటి దేశాచారం. ఇంకొక ఆచారం ఉంది, చూడండి. ఆ ఆచారం ఏంటో చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. యేసు ప్రభుతో కొంతమంది వచ్చి, ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమనంటే, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పారంపర్యాచారమును అడిగిరి. అందుకాయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? చాలు. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు ఏమన్నారు తెలుసా? ఓ బోధకుడా, ఏంటి నువ్వు కానీ నీ శిష్యులు కానీ పెద్దల ఆచారాలు ఎందుకు పాటించరు? ఏ ఆచారాలు ఇవి? దేశాచారము. ఇంకోటి ఏంటది? అది పెద్దల ఆచారం. పెద్దల ఆచారాలు ఏంటంటే మీకు తెలిసి తదితర వివరాలను అడగండి. పెద్దల ఆచారాలు అంటే ఏంటో, పెద్దల సాంప్రదాయాలు అంటే ఏంటో మీకు బాగా తెలుసు, ఓకేనా? కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది దేశాచారమైన, అది పెద్దల ఆచారమైన మనము పాటించకూడదు. అదవుతుందా? ఒకవేళ మనం పాటిస్తే మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం. జాగ్రత్తగా వినాలి. పెద్దల ఆచారమైన, దేశాచారమైన మనం పాటిస్తే మనము దేవుని మాటను ఏం చేస్తున్నాము? అతిక్రమిస్తున్నాము. చాలా జాగ్రత్త. నువ్వు పాటించే ఆచారము దేశాచారమా, పెద్దలాచారమా, దేవుడిచ్చిన ఆచారమా? ఏంటది నిర్ణయించుకోవాలి. ఈ లోకములో క్రైస్తవుడు చాలా చురుగ్గా ఉండాలి, తెలుసా మీకు? అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు పావురు వలె నిష్కపటముగాను, పాము వలె వివేకముగా. ఎందుకంటే ఇదిగో తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపుతున్నట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు ఆయన.
సైలెంట్ కూర్చోండి అమ్మా, సైలెంట్ కూర్చోవాలి. ఏం చెప్తున్నాను చెప్పండి. క్రైస్తవులమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనం ఏది చేస్తున్నా అది దేవుడు చెప్పినదా, లేదంటే లోకము పెద్దలు దేశము నియమించినదా? అంటే దేశ ఆచారములు పాటించొద్దని నేను చెప్పట్లా. దేశ ఆచారములైనా అవి వాక్యానుసారమైనప్పుడే పాటించాలి. వాక్యానుసారము కానప్పుడు నిర్మోహమాటంగా చెప్తున్నా, అది దేశాచారము కాదు కదా, ప్రపంచాచారమైన పాటించాల్సిన అవసరం లేదు. దేశాచారం ఏదైనా, పెద్దల ఆచారాలు ఏవైనా అది దానికి వాక్యం యాక్సెప్ట్ చేయాలి, వాక్యం అంగీకరించాలి, దానికి వాక్య ప్రమాణాలు ఒప్పుకోవాలి దానికి. అప్పుడు మనం అగ్రీ అవ్వచ్చు దానికి. మన భారతదేశంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఇటు వెళ్ళే వాళ్ళు ఎడం వైపున వెళ్ళాలి, మంచిదే, ఎడం వైపున వెళ్దాం. అటు నుంచి వచ్చే వాళ్ళు పైనుంచి రావాలి, అలాగరా, అదొక నియమము. అర్థమవుతుందండి? ఈరోజు నా ఉండే కొలది దేశంలో చట్టాలు, పద్ధతులు, నియమాలు కూడా ఎలా మారిపోతున్నాయి తెలుసా? నాకు తెలిసి రానున్న దేశంలో మన భారతదేశం కూడా వచ్చేస్తుందేమో. ఇప్పుడు చాలా గల్ఫ్ కంట్రీస్లో పురుషులకి పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, స్త్రీలకు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఎవడు అడ్డు పెట్టాడు నిన్ను? పెళ్ళికి ముందు నువ్వు కొంతకాలం ట్రైల్ వేసుకోవచ్చు. ఏం వేసుకోవచ్చు? ట్రైల్ వేసుకోవడానికి ఇదే మిక్సీయా? అర్థమవుతుందా? పెళ్ళికి ముందు అంటే అబ్బాయి అమ్మాయి ఏం చేసుకోవచ్చు అంట, కొంతకాలం ట్రైల్ వేసుకోవచ్చు అంట. సహజీవనం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మనకు తెలియదు. ఇంగ్లీష్ అసలు చెప్పు మరి, ఏమనంటే ఇంగ్లీష్ యాడ్స్ అంటున్నా కదా, చెప్పు మరి. ఇప్పుడు పెదిమిరుతున్నా. అర్థమవుతుందండి? డేటింగా, లివింగ్ రిలేషన్షిప్ అంట. అయ్యి బాబాయ్, మీరు ఏం చదివారండి బాబా? అవి చాలా నేర్చుకోవాలి. అయితే చూసారా, అది పెళ్ళికి ముందే సహజీవనం. ఇలాంటి వీటికి చాలా గల్ఫ్ కంట్రీస్లో ఎలిజిబిలిటీ ఉంది, చేసుకోవచ్చు. మీకు విషయం తెలుసా? అమ్మాయి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు వచ్చి తప్పని పడుతున్నారు. వివాహం ఎవరికైనా జరుగుతుందిరా, అబ్బాయికి అమ్మాయికి జరుగుతుంది. మరి అమ్మాయికి అబ్బాయికి జరిగింది వివాహమా? ఏంటది? వివాహం కాదది. సమాజాన్ని చెడగొట్టే ఒక భయంకరమైన పద్ధతి అది. సమాజమును భ్రష్టత్వంలో నడిపించే ఒక ఘోరమైన భ్రష్టమైన విధానం అది. అందుకే ప్రభు ముందే చెప్పారు, మీరు ఆ దేశ ఆచారములు కానీ ఈ దేశ ఆచారములు కానీ మీరు పాటించొద్దు. ఆనాడు చాలామంది కొన్ని పెద్దలు కొన్ని ఆచారాలు పాటించేవారు. శాస్త్రులు, పరిచయులు బయటికి వెళ్ళి రాగానే కాలు కడుక్కోవాలి, భోంచేసే ముందు చేతులు కడగాలి, భోంచేసే ముందు ప్లేట్లు కూడా మనోళ్ళు ఎలా కడుగుతారు ప్లేట్లు, మనోళ్ళు ఆచారం బట్టి కడగరు. మనోళ్ళు ఎందుకు కడుగుతారంటే, దోమ ఒకవేళ వెళ్ళేసిందేమో, ఏగ ఒకవేళ నాకేసిందేమో, కుక్క ఒకవేళ కూర్చుందేమో, కుక్క వెంట్రుక ఒకవేళ కంచంలో అంటుకుపోయిందేమో అని చెప్పి తోముతారు. నేను అసలు కడుక్కొని కంచాలో తినేస్తాను, నేను ఇలా ఉప్పు అనుకుంటాను, తినేస్తాను. అలా ఎప్పుడు కడగనని చెప్పట్లేదు. బాగా మురుగ్గా అనిపిస్తే సబ్బు పైన కనబడితే కడుక్కుంటాం. సబ్బు గిబ్బేం కనబడలేదు, శుభ్రంగా అనిపించింది దానికి ఎలా తుడిసాడు అన్నం వేసేసుకోవడం అంతే. అప్పుడు ఆచారం అంటే తెలుసా? భోజనం చేసేటప్పుడు పళ్ళెం కడుక్కోవాలి. పళ్ళెం కడగలేదు, పళ్ళెం కడగకుండా భోజనం చేసినాడు పెద్ద ఘోరపాపి. అవునా? పెద్దల ఆచారాలు, దేశాచారాలు ఎన్ని లేవు? భర్త చనిపోతే స్త్రీ ఒంటిగా ఉండిపోతే ఆ స్త్రీకి ఎదురు వెళ్ళకూడదంట. ఏం వెళ్ళకూడదు? ఎదురెళ్తే నీకేమైపోతుంది, నీకున్నదేం ఊడిపోద్దని. అవునా? ఎదురెళ్తే ఏమైపోద్ది? మన మధ్యలో మా బంధువుల ఇంటికి వెళ్ళాం, అక్కడ పాపం వాళ్ళ ఆయన గారు చనిపోయారు. ఆమె గారిని అసలు బయటికి రానివ్వలేదు. ఆమె గారు ఎక్కడున్నారు? లోపలేసేసి దాసేసారు. ఆవిడ ఏమన్నా కూడా కప్పెట్టి గంప కింద ఎట్టి కప్పెట్టడానికి. అంటే ఏంటంట, భర్త లేని స్త్రీని ఒక్కొక్కరు చూడకూడదంట.
అసలు నీ ముఖం చూసుకో ఫస్ట్ వెళ్ళి అద్దంలోనే, పాసి ముఖం నువ్వుని. అవునా కదా, అవునా కాదా? వీళ్ళ ముఖాలేమో తెల్లారైతే పాసి ముఖాలు వీళ్ళయ్యి. వీళ్ళు చూస్తేనేమో కంపులు వేసుకొని చెమటలు వేసుకొని పొద్దున ఒక్కొక్కరు లెగితే వాళ్ళ జుట్లు చూసామంటే కొండ మీద కోతి గుర్తొస్తుంది. చెప్తున్నాను మామూలుగా. ఇలాంటి ఏమంటే అవతారాలు వేసుకొని భర్త చనిపోతే స్త్రీని చూడకూడదంట. ఇలాంటి ఎన్ని ఆచారాలు ఉన్నాయి మన దేశంలో. ఇలాంటి ఎన్ని పెద్దల ఆచారాలు ఉన్నాయి. ఈ రోజున చేసుకునే పిల్లల కార్యక్రమాల్లో, పెళ్ళిళ్ళ కార్యక్రమాల్లో, వివాహాల కార్యక్రమాల్లో ఇలాంటి ఎన్ని ఆచారాలు ఉన్నాయి. దయచేసి నేను 2 చేతులు జోడించి మీ అందరికి నేను చెప్తున్న ఒక మాట, దేశాచారం ఏదో దేవుని నియమం ఏదో, పెద్దల ఆచారం ఏదో దేవుని నియమం ఏదో దయచేసి తెలుసుకోండి. ఒకవేళ తెలియకపోతే దైవ సేవకులను అడగండి, దైవ సేవకులను అడగండి. ఇక ఏమన్నా ఎందుకు చేస్తున్నాం అంటే మా పూర్వం నుంచి ఇలాగ వస్తుందండి. ఎలా వస్తుంది? కాదు, దేవుడు అదే చెప్పాడు, బాబు నేను ఇచ్చిన మాట నువ్వు గైకొను. ఎందుకని? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, నా నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. నా మాట నువ్వు బ్రతకడానికి ఆధారము అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళకి దేవుని మాట కంటే లోక పట్టింపులు ఎక్కువైపోయినాయి. అందుకే వారు కనాను చేరలేదు. అప్పటికే ప్రభు మాట్లాడారు, మీరు ఆ హేయ కృత్యములను విడిచిపెట్టండి, నా వైపుకు తిరగండి అంటే వారు యెహోవా మాటను వినకుండగా ఆయన మీద తిరుగుబాటు చేశారు. మరి ఎక్కువగా హేయ కృత్యములు అనుసరించి దేవునికి భయంకరమైన కోపాన్ని పుట్టించారు. కానీ ఒకటి, దేశాచారం. నువ్వు అనుసరించే ఆచారంలో దేశాచారం ఉందా? నువ్వు అనుసరించే ఆచారంలో పెద్దల ఆచారం ఉందా? ఒకసారి ఆలోచించుకో. ఏది చేసినా ఆలోచించి అడిగేయి. ఎలా పడితే అలా అడిగేయొద్దు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆలోచించి జాయిన్ చేస్తావు. 1 కేజీ వంకాయలు కొన్నప్పుడు ప్రతి వంకాయ చుట్టూ తిప్పి పుచ్చుందా లేదని చూసుకొని కొంటావు. అంత ఆలోచన వాటి దగ్గర ఉన్నప్పుడు నియమాలు పాటించేటప్పుడు ఎందుకు లేదు ఆ శ్రద్ధ, ఆ ఆసక్తి? కనుక చాలా జాగ్రత్త. చేసేది ప్రతిదీ దైవానుసారమైందా, వాక్యానుసారమైందా కాదా లేదని ఆలోచించుకోండి. దేశాచారము. రెండవది ఏంటది? పెద్దల ఆచారము. ఆ తర్వాత మూడవది చెప్తున్నా, మనం అనుసరించే ఏ నియమమైనా, ఏ పద్ధతి అయినా అది ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించకపోతే అది ఆచారమే. అర్థమవుతుందా? చాలా క్లియర్గా చెప్తున్నాను. మనము నియమించే ఏ నియమమైనా, పాటించే ఏ నియమమైనా, ఏ పద్ధతి అయినా అది మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి ప్రయోజనకరంగా ఉండకపోతే అది ఖచ్చితంగా ఆచారమే. నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే దాని ద్వారా ఏదో కొంత నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి తోడ్పడాలి. అది అవునా? ఒక ఆచారం నువ్వు పాటిస్తున్నావంటే దాని ద్వారా నీకు ఏదో ఒక చోట క్షేమాభివృద్ధి అనేది కలగాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నావు, దాని ద్వారా నువ్వు ఆత్మలో బలపడతావు. ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటావు, దాని ద్వారా వ్యక్తిగతంగా నీకు దేవునికి మధ్యలో ఉన్న సహవాసం ఇంకా పెరుగుతుంది. నువ్వు కూడా ఇంకా ఆత్మలో వర్ధిల్లుతావు. ఇంటి దగ్గర లేకపోతే ఇక్కడ ప్రభువుని బాగా స్తుతిస్తున్నావు, దాని ద్వారా నువ్వు ఆత్మీయ జీవితంలో ఇంకా క్షేమాభివృద్ధి పొందుతావు, ఆత్మలో పరవశిస్తావు, ప్రభు అనుభవాలు పొందుకుంటావు, ప్రభు మాధుర్యము, ప్రభు సన్నిధిని నీవు నీ శరీరంలో అనుభవించగలుగుతావు. ఇలా ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది వీటి ద్వారా. అర్థమవుతుందండి? ఇప్పుడు సంఘంలోకి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించినవి ఎన్నో ప్రవేశపెట్టేశారు, చాలా ప్రవేశపెట్టేశారు. సంఘములో పాటల పోటీలు. పాటలు దేవుడు పోటీలకు ఇచ్చాడా, ఆరాధన చేయడానికి ఇచ్చాడండి? ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించండి, మీరు మానక ప్రభుని స్తుతించండి. మీలో ఎవడైనా సంతోషంగా ఉన్నాడా వాడు కీర్తనలో పాడుకొనవలెను అన్నాడు పౌలు గారు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను అన్నాడు పౌలు గారు. మీలో ఒకవేళ ఎవరైనా రోగి అయి ఉన్నాడా వాడు సంఘ పెద్దను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయించుకోవాలి. ప్రతిదీ కూడా విడమర్చి చెప్పారు ఆనాటి భక్తులు దేవుని మూలముగా. ఇప్పుడు ఈ పద్ధతి మన ఆత్మీయ జీవితానికి ఏమన్నా క్షేమాన్ని కలిగిస్తుందా? చిన్నప్పుడు తెలియకుండా మనం కూడా చాలా తప్పులు చేస్తాం, తెలుసా మీకు?
తెలుసా? చిన్నప్పుడు మనం కూడా చాలాసార్లు తెలియకుండా తప్పులు చేసాం. ఏంటది? అంతరిక్ష ఆడుకుందామా? మరి అంతరిక్ష ఏం నాకు తెలియదు. అది అంతరిక్ష ఏ రిక్ష? అంతాక్షరి ఆడుకుందారా. ఇప్పుడు ఏంటిదో పాట పాడి చివరిలో ఎక్కడ ఆపాడో మా 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 మీద పాట పాడు నువ్వు. అది ఎక్కడో డాకాడ ఆగిపోద్ది. నువ్వు డాకాడెత్తు. ఏమెత్తాలి డాకాడా? అవునా? ఇప్పుడు సంఘములోకి పాటల పోటీలు వచ్చేసినాయి. సంఘము దేనికోసం? కూడి ప్రార్థించడానికి. సంఘము దేనికోసం? ఉపదేశం వినడానికి. సంఘము దేనికోసం? ప్రభుని స్తుతించడానికి. సంఘము దేనికోసం? ప్రభు ప్రత్యక్షతలు పొందడం కోసం. సంఘము దేనికోసం? ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందడానికి. సంఘము దేనికోసం? ఆత్మలు ఎదగడానికి, సరిచేయబడడానికి, బలపడడానికి. నువ్వు పాట పాడావంటే పాటకి తగిన బ్రతుకుండాలి. ఇంటికాడేమో మనోళ్ళు ఇంగ్లీష్ ఎర్రగొట్టేసి డాష్ బ్యాట్ అనేసి ఇక్కడికి వచ్చి ప్రభువా నీ సముఖమునందు కొంతమంది సంతోషముక అయ్యి బాబా ఆపన ఆయన ఓరు బాబోయ్ ఇంటికాడేమో భర్తను తిట్టేసి ఇష్టానుసారంగా, భార్యను తిట్టేసి ఇష్టానుసారంగా. ఇక్కడికి వచ్చామో అగ్ని మండించు. ఏం మండించు? నువ్వు ఇంటి దగ్గర ఆల్రెడీ మండించేసావు కదా. అవునా? ఇంటి దగ్గర నువ్వు మాట్లాడావా నీకు అయిపోద్ది, మరి నువ్వు మాట్లాడావా అంటే చంపేస్తా నేను అనేటికి వచ్చేసి కరుణించవా దేవా కరుణాత్ముడా. అసలు రాడాయన, ఆయన రాడు. అక్కడ ఏం చేసావు నువ్వు? ఇక్కడికి వచ్చి ఏంటది? నేను కరుణించాలా? ముందెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కరుణ వేడుకో. ఎవరితో అయితే మాట్లాడినాని అన్నావో కోపించే వాళ్ళ దగ్గర కరుణ కోరుకో, వాళ్ళకి క్షమాపణ అడుగు. అప్పుడు రా. అప్పుడు కరుణించవా అంటే దేవుడు ఏం చేస్తాడు? కరుణిస్తాడు. అందుకే చాలా భయం నాకు. మీరు వచ్చి పాడండి అన్న భయం. అందుకే నేను అసలు అలా చెప్పను. ప్రేరేపణ ఉంటే సిద్ధపడి ఉంటే పాడండి అంటాను. అందుకని నేను ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఈ రోజున చాలామంది ఏమాత్రము క్షేమాభివృద్ధి కలిగించని నియమాలు అనుసరిస్తున్నారు. దానివల్ల నీకు పైసా ప్రయోజనం ఉండదు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక్క శాతం కూడా ఎదగవు దాని ద్వారా. మరి దానికోసం ఎందుకు ప్రాకులాడడం? దానికోసం ఎందుకు వెంపర్లాడడం? కనుక నేను చెప్తున్నా, ఒకటి దేశాచారమా, పెద్దలాచారమా, లేదంటే నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలిగించని ఏ పద్ధతి అయినా సరే నువ్వు దాన్ని అనుసరించడానికి వీలు లేదు. ఒకవేళ అనుసరిస్తే అది ఖచ్చితంగా ఆచారం అవుతుంది. అంతేకాదు భావము తెలుసుకోకుండా పాటించే ఏ పద్ధతి అయినా ఆచారమే. ఏంటది? ఇదే భావం. దాని భావం ఏంటో తెలియకుండా పాటించే ఏ పద్ధతి అని ఏమవుతుంది అది? అవునా కాదా? ఇప్పుడు దాని భావం ఏంటో తెలీదు. కొంతమంది అంటారు ఏంటంటే ఇలా చేశారంటే మా పెద్దలు చేశారండి. ఈ పక్కన ఎందుకు కట్టాలి? మా వాళ్ళు చెప్పారండి. దానికి ఒక అర్థం ఉండదు, ఒక తల ఉండదు, దాంతో ఒక తోక ఉండదు దానికి. అలాంటి విధానాలు అనుసరిస్తే అవన్నీ ఏంటవి? ఆచారమే. చివరికి ఒక ఆచారం కోసం చెప్తున్నా, దేవునికి హృదయం అర్పించకుండా పాటించే ఏ పద్ధతి అయినా అది ఆచారమే. ఏంటది? లాస్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్ పాయింట్. దేవునికి హృదయం అర్పించకుండా పాటించే ఏ పద్ధతి అయినా అది ఆచారమే. దేవునికి హృదయం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చేసి స్తోత్రాలేసయ్యా వందనాలేస. అసలు హృదయం ఇచ్చావు నువ్వు? హృదయం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి పాడితే అదేంటిది? ఆచారం. అంతే, ఆచారం పాడుతున్నావు అంతే. నువ్వు గుండె ఇవ్వాలా దేవునికి? మనం దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి? ఇది కావాలి దేవునికి. ఇస్తావా? దేవునికి హృదయం ఇస్తావా? ఈరోజు హృదయం ఇవ్వకుండా నువ్వు పాడినా, హృదయం ఇవ్వకుండా కానుకలు అర్పించినా అది ఆచారం అవుతుంది. ఏమవుతుంది? ఖచ్చితంగా ఆచారం అవుతుంది. 100కి 100 రూపాయలు ఆచారం అవుతుంది. హృదయం ఇవ్వకుండా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినా అది ఆచారమే. అవునా కదా? హృదయం ఇవ్వవు కానీ ప్రతి ఆదివారం మందిరానికి వస్తావు. ఏంటిది నువ్వు చేస్తుంది? ఏంటిది? భక్తి ఆచారమా? ఆచారం.
హృదయం దేవునికి ఇవ్వు. ఇక్కడికి వచ్చి పాటలు ఎరగొట్టేసి పాటలు కానీ మైకి ఉన్నాకు మైకి ఉన్న బాగా పాడేనా, మళ్ళీ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒకటే ఏంటది ఏంటి బాగా పాడేనా, బాగుందా పాట, బాగుందా? ఈరోజు కొంచెం సరిగా రాలేదండి, కొంచెం బాగా ఎత్తుకోలేదు, మళ్ళీ ఇది ఒకటి ఇక్కడ. అసలు బాగా పాడేవా బాగా పాడలేదు కాదు, నీ హృదయం ఇచ్చావా దేవునికి? హృదయం ఇవ్వకుండా మనం పాటించే ఆత్మ సంబంధమైన పద్ధతులైనా చివరి ఆచారంలో కలిసిపోతాయి అవన్నీ. నేను పాడా, మారు మనసు లేనప్పుడు ఎన్నో పాటలు పాడాను నేను, మారు మనసు లేనప్పుడు ఎన్నో వాయిద్యాలు వాయించాను నేను, మారు మనసు లేనప్పుడు ఈ భుజాల మీద ఎన్నో బాక్సులు మోసాను నేను మీటింగ్స్కి, ఈ చేతులతో ఎన్నో చూపులేట్లు కట్టాను. నిజం, కొన్ని వందల చూపులేట్లు కట్టాను ఈ చేతులతో మీటింగ్స్కి. ఈ చేతులతో కొన్ని వందల పోస్టర్లు అంటించాను నేను దేవునికి హృదయం ఇవ్వకుండా. అదంతా ఏమవుతుంది? ఆచారమే. చాలా జాగ్రత్త. నువ్వు ఆచారంలో ఉన్నావా, నిజమైన భక్తిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ఈరోజు దేవుడు మనతో ఈ మధ్యాహ్నం తేటగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నా వాగ్దానాలు నా మాటను నమ్మండి, నా మాట నమ్మినవాడు ఎవడు కూడా సిగ్గునందలేదు. ఒకవేళ ఇంకా దేవుని మాట నమ్మక భయపడుతూ అవిశ్వాసపడిపోతూ దేవుని మాటను అనుమానిస్తూ ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడను నేను, ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడను నేను, యాకోబుకి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడను, మోషేకి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడను, యెహోషువకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడను. నీతో దేవుడు తేటగా మాట్లాడుతున్న మాట, నీవు నమ్మితే నీ జీవితంలో కూడా వాగ్దానం నెరవేరుస్తాను. ఒకవేళ నమ్మలేదు అనుకో, వాగ్దానం నెరవేరు చూడలేము, పరమకణాన్ని చేరలేము. రెండవది, ఏ ఆచారమైనా మనము వాక్య ఆచారమే తప్ప ఏ ఆచారములు పాటించకూడదు. ఒకవేళ వాక్య ఆచారమైన హృదయం ఇవ్వకపోతే అది ఆచారమే అవుతుంది తప్ప దేవుని నియమము అవదు. కాబట్టి ఆలోచించుకోండి. ఇశ్రాయేలీలు అలాగే దేవుని మాట నమ్మలేదు, వారు రమ్యమైన దేశం నిరాకరించిరి, వారు ఆయన మాట వినలేదు అని బైబిల్లో రాయబడి ఉంది. అందుకే ప్రభు చెప్తున్నారు, వారు నమ్మలేదు కనుకనే వారు కనాన్ని స్వాస్థ్యముగా పొందలేదు. నేను విడిచిపెట్టమన్నా దేశ ఆచారాలు, పెద్దల ఆచారాలు, కుల మత ఆచారాలు వారు విడిచిపెట్టలేదు కనుకనే కనాను వారు చేరలేకపోయి. నేను చెప్తున్నాను, వాగ్దాన విషయంలో నువ్వు చూపే అవిశ్వాసమే వాగ్దాన భూమికి చేరకుండా నేను ఆపేస్తుంది. దేవుని మాట కంటే నువ్వు పిచ్చిగా నమ్మే నీ ఆచారమే దేవునికి నిన్ను దూరం చేస్తుంది. కాబట్టి ఆలోచించండి, మధ్యాహ్నం ఏం చేస్తున్నారు? ఇంకా ఆచారంలో ఉన్నారేమో, బయటికి రండి. ఇంకా దేవుని వాగ్దానాలు సందేహిస్తున్నారేమో. దేవుడు చాలా తేటగా మాట్లాడాడు, ఆయన మాట ఇచ్చిన ప్రతిదీ నెరవేర్చాడు. ఏమి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడో ప్రతీది కూడా, ప్రతి అక్షరం కూడా పొల్లు పోకుండా, అక్షరము తప్పిపోకుండా అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. కనుక విశ్వసించు, వాగ్దానాలు సందేహించుకో, ఖచ్చితంగా పరలోకంలో పౌరసత్వం పొందుకుంటావు. ఆచారాలు విడిచిపెట్టే, పూర్తిగా ఏ ఆచారమైన వదిలే, ఏ పద్ధతిని వదిలే, లోకానుసారమైన పద్ధతి ఏదైనా వదిలేసాయి, పక్కన పెట్టు. నేను చెప్తున్నా, వదలకపోతే అదే నీకు రేపొద్దు నిత్యత్వానికి అడ్డుగా మారిపోతుంది. వదిలేసుకో. వారు అలాగే వదలక నిత్యత్వాన్ని, కనాను ప్రాంతాన్ని కోల్పోయారు. దయచేసి నువ్వు అలా ఉండొద్దు. నీవు అలా ఉండడం నాకు ఇష్టం కాదు, దేవునికి అసలు ఇష్టం కాదు. కాబట్టి లోక పద్ధతి ఏమైనా ఉందా, ఇంకా అనుసరిస్తున్నావా, మానేసుకో. దైవ నియమాలు, దైవ పద్ధతుల ప్రకారంగా వెళ్ళిపో. నేను చెప్తున్నా, నీ జీవితంలో గొప్ప మార్పులను చూస్తావు. అటు కృప దేవుడు ఈ మధ్యాహ్న కాలం మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక.